మరొకసారి అందరికీ ధ్యాన జగత్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఇంకొక గొప్ప మాస్టర్ మన దగ్గర ఉన్నారు. సిహెచ్ఎస్ఎన్ రాజు సార్. సిహెచ్ఎస్ఎన్ రాజు సార్ ఎన్నో ధ్యానాలు, ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్తో కలిసి ఒక వరల్డ్ టీచర్ ట్రస్ట్ అన్న ఆర్గనైజేషన్కి అధ్యక్షులు. ఎన్నో కంట్రీస్ విజిట్ చేశారు. ఎన్నో సెమినార్స్, ఎన్నో లెక్చర్స్ స్పిరిచువల్ సబ్జెక్ట్స్ పైన ఇచ్చారు. అండ్ ఈ రోజు సార్ మన దగ్గర ఉన్నారు. సో ఇది నిజంగా మనకి అదృష్టం. సార్ దగ్గర ఎంత గొప్ప నాలెడ్జ్ మనం ఈ 1 hour లో తీసుకోవడానికి ట్రై చేద్దాం. నమస్తే సార్. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ కమింగ్ టు దిస్ ప్రోగ్రామ్. సార్, ముందుగా సెషన్ స్టార్ట్ చేసే ముందు మీ గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. సో మీ ప్రొఫైల్ చూసినప్పుడు మీరు 50 సంవత్సరాలకు పైగా ఈ స్పిరిచువల్ ఫీల్డ్లో ఉన్నారు. సో మీరు ఎలా ఈ స్పిరిచువల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు, మీరు ఏ ఏజ్లో వచ్చారు, అప్పుడు ఎక్స్పీరియన్సెస్ ఏంటి సార్, కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? సరిగ్గా నా 21st ఇయర్ ఎంటర్ అవుతుండగా నేను మా గురువు గారు అయినటువంటి మాస్టర్ ఈకే గారు అంటారు, ఎకరాల కృష్ణమాచార్య గారు ఆయన 84లో శరీరం వదిలిపెట్టారు. ఆయనతో నాకు నా 21st ఇయర్లో పరిచయం అయింది. ఎవరైనా స్పిరిచువల్ లైఫ్ని ఒక సిస్టమేటిక్గా ఒక మహాత్ముల గైడెన్స్లో నడుపుతూ ఉన్నప్పుడు సాధారణంగా ప్రతి 7 yearsకి ఒక సైకిల్ మారుతూ ఉంటుంది. మామూలుగా 21st ఇయర్ అనేటటువంటిది 3x7 అంటాం, త్రిసప్త అంటాం సంస్కృతంలో. 21st ఇయర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇయర్ మన స్పిరిచువల్ లైఫ్లో. నా అదృష్టం ఏంటి, అదే సమయంలో నేను వారిని కలుసుకోవటం, తర్వాత లైఫ్ అంతా ఆయనతో పాటుగా ఆ ఆర్గనైజేషన్లో ఆయన చేసేటటువంటి సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ లైఫ్ అంతా అక్కడే గడపాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాను. ఆ తర్వాత ఆయన దగ్గర నేను స్పిరిచువల్ అస్ట్రాలజీ కానీ, యోగా కానీ, హీలింగ్స్ కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేదం కానీ, కొన్ని ధ్యాన ప్రక్రియలు కానీ, ఇండియన్ స్క్రిప్చర్స్ కానీ, పతంజలి యోగ సూత్రాలు కానీ, వాట్ నాట్ అంటాం కదా మనం, అట్లాగే అన్ని కూడా చాలా. అంటే నా 28th ఇయర్ వచ్చినప్పుడు, అంటే ఆ 7 yearsలోనే మాక్సిమం కొన్ని వందల పుస్తకాలు చదువుకోవడం, ముఖ్యంగా దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించినటువంటి మేడం బ్లావర్స్కి వాళ్ళందరూ రాసిన పుస్తకాలన్నీ చదువుకోవటం, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పుస్తకాలు చదువుకోవటం, ఎంతమంది మహాత్ములు పుస్తకాలు రాశారో అన్ని పుస్తకాలు, మాక్సిమం పుస్తకాలు ఈకే గారి తాలూకు గైడెన్స్ చదువుకోవడం జరిగింది. చదువుకున్న తర్వాత ఏం చేయాలి, మనం 10 మందికి చెప్పాలి కదా. అది టీచింగ్ మీద మనకు ఉండేటువంటి ఇంట్రెస్ట్. నేను చాలా నా 22nd ఇయర్ నుంచే నేను టీచింగ్స్ మొదలు పెట్టాను. ఇప్పుడు దాదాపు 52 years నుంచి నేను టీచింగ్స్ చేస్తున్నాను. ఇండియాలో కొన్ని టీచింగ్స్ ఇండియాలో చేస్తే బాగుంటుంది, కొన్ని టీచింగ్స్ యూరోప్లో, అమెరికాలో చేస్తే బాగుంటుంది. అది నేను తర్వాత నా లెక్చర్లో చెప్తాను మీకు తేడా ఏంటో. అలా నా లైఫ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంతవరకు కూడా నేను ఇదే మార్గంలో నడుస్తున్నాను. వండర్ఫుల్ సార్. సో మీ గురువు గారు మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేశారు సార్? మీరు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు? ఏ సబ్జెక్ట్స్ నేర్చుకున్నారు? మా గురువు గారి దగ్గర ఆయనకి తెలియని సబ్జెక్ట్ లేదు. ఆయన చదవని పుస్తకం లేదు. ఓల్డ్ టెస్టిమెంట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే గ్రీక్ మైథాలజీ, ఈజిప్షియన్ మైథాలజీ, ఇంగ్లీష్ ఆథర్స్, రామాయణం, భాగవతం, ఉపనిషత్తులు, వేదాలు, శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, ఒక్కటి కాదు ఆయన తెలియని సబ్జెక్ట్ లేదు. మాక్సిమం నాకు కూడా చిన్నప్పటి నుంచి అదే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మాక్సిమం నేను ఎంతవరకు నేర్చుకోగలను అంతవరకు ఆయన దగ్గర నేర్చుకున్నాను. అన్నింటిలోకి చాలా బాగా నేను ఇన్స్పైర్ అయినటువంటి విషయం ఏంటంటే, గురువు గారి దగ్గర ధ్యానం అంటే కళ్ళు మూసుకుని చేసేటటువంటిది ఒక్కటే కాదు, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఉన్నవాడు ఒక్కడే. ఆయనే మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడు, అందరిలో కూడా వ్యాపించి ఉన్నాడు. అందరిలో ఉన్నటువంటి వాడు ఆయనే అనేటటువంటిది అన్నిటికన్నా చాలా పెద్ద ధ్యానం అది. అది కూడా కాకుండా అంతకన్నా నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మనలో ఉన్నటువంటి వాడు కూడా ఆత్మస్వరూపంగా భగవంతుడే అనే కాన్సెప్ట్ ఒకటి. దానివల్ల చిన్న ప్రాబ్లం కూడా వస్తుంది. అందరు ప్రతి ఒక్కడు తనలోనే భగవంతున్నాడు అనుకోవడంలో చిన్న ఈగో ప్రాబ్లం వచ్చి అహంకారం కూడా ఉంటుంది. అహంకారం చోటు చేసిన ప్రాబ్లం కూడా ఉంటుంది తనలో భగవంతుడు ఉన్నాడు అనుకోవడం వల్ల. ఈకేగా టీచింగ్లో అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అందరూ కూడా ఆయనలోనే ఉంటున్నారు అనుకోమని ధ్యానం చేయమంటారు. మనలో భగవంతుడు ఉంటాడని చెప్పి ధ్యానం చేసుకోవడం అనేటటువంటిది ఒక పద్ధతి.
సో మొత్తం అంతా సృష్టి మొత్తం అంతా కూడా భగవంతుడిలోనే ఉన్నది, అందులో మనం కూడా భాగమే సుమా అని ధ్యానం చేసుకోవటం వల్ల ఈ సెపరేషన్ అనేటటువంటి అనుకుంటాం కదా మనం, అది పోతుంది అని సుమా అని అది నేను బాగా అట్రాక్ట్ చేస్తుంది. రెండవది సర్వీస్ చేయిందే, అంటే మనకి భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాకల్టీ ఇస్తాడు, అందరికి అన్ని ఫ్యాకల్టీస్ ఇవ్వడు. ఎందుకు ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాడంటే ఒకళ్ళకొకళ్ళు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలని, ఒకరితో ఒకళ్ళు దాన్ని పంచుకోవాలి. జ్ఞానమైనా సంపద అయినా ఏదైనా తెలివితేటలైనా ఒకరితో ఒకళ్ళు దాన్ని పంచుకుంటూ కలిసి నడిచి వెళ్తున్నప్పుడే అది నిజమైన స్పిరిచువాలిటీ సుమా. అది మానవ సేవలు అనేది దొరుకుతుంది సుమా. ఎవరు ఏ రకంగా సేవ చేయగలిగితే నిస్వార్థంగా ఏమీ ఆశించుకుంటా అది చాలా మంచి మానవ జాతి తయారవుతుంది సుమా అని చెప్తారు. అది దానికి నేను బాగా అట్రాక్ట్ అయ్యాను. సరే, సార్ ఈ 54 ఇయర్స్ జర్నీలో 54 సంవత్సరాలు స్పిరిచువల్ జర్నీలో మీరు నేర్చుకోండేది ఏంటి సార్? నేర్చుకున్నదా ఎస్. ఒకే సెంటెన్స్ లో చెప్పనా? మనకి తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ. దట్ ఈస్ నెంబర్ 1. నాకు ఇది తెలుసు అనే భావన అనేది ఎవ్వరూ ఎప్పుడూ క్యారీ చేయడానికి వీల్లేదు. ఈ మహావిశ్వం అనేది ఒక మహా సముద్రం లాంటిది. సముద్రం దగ్గర ఉండేటటువంటి ఇసుక రేణువులు, ఇసుకలో ఒక రేణువు లాంటిది కూడా కాదు ఈ మానవ జీవితం అనేటటువంటిది, చాలా ఉంది. నాకు ఇది తెలుసు, ఇదే ఫైనల్ అనేటటువంటి భావన ఎవరు కూడా క్యారీ చేయకూడదు. ఇంగ్లీష్ లో మనం ఏమంటామంటే try to be as simple as possible in your living, in your meditation, in your food, in your habits, in your speech. If you are simple, you are near to the God. If you are complicated, you are very far to the God. అది నేను నేర్చుకున్నది. ఎంత రాణ మహర్షిని చూసినా, రామకృష్ణుల వారిని చూసినా, ఎవరిని చూసినా వాళ్ళు చాలా చాలా సింపుల్ గా హాయిగా ఉంటారు. ఒక యోగి లక్షణం యోగి అలా ఉంటాడు. తనకి ఏది ప్రపంచంలో అంటదు, ఇంకా తగ్గి ఇంకా సింపుల్ గా ఎలా ఉండాలో ప్రయత్నం చేస్తారు. దీన్ని విత్ డ్రాయల్ ప్రాసెస్ అంటాం మన యోగంలో ముందుకు వెళ్తున్న కొద్ది మనం విత్ డ్రా అయిపోతూ ఉంటాం. ఆబ్జెక్టివ్ వాళ్ళకి మధ్య సహాయం చేస్తూ ఉంటాం కానీ, సేవ చేస్తూ ఉంటాం కానీ, అటాచ్మెంట్స్ నుంచి వాటి నుంచి విత్ డ్రా అవుతున్న కొద్ది మన లైఫ్ చాలా సింపుల్ అయిపోతుంది. యోగి అనేటువంటి వాడు యోగ జీవితంలో వీలైనంత సింపుల్ గా హాయిగా ఉంటారనేది నేను తెలుసుకున్నాను. వండర్ఫుల్ సార్. చాలా గొప్ప సబ్జెక్ట్, చాలా సింపుల్ లైన్స్ లో మాకు చెప్పారు. మనం మెటీరియలిస్టిక్ గా ఎదుగుతూ ఉండాలి అంటే ఎన్నో గెయిన్ చేస్తూ ఎదుగుతాం. అదే స్పిరిచువల్ లో ఎదుగుతూ ఉండాలి, ఎదుగుదల ఎలా తెలుస్తుంది అంటే ఎన్ని కోల్పోతున్నాం అన్న దాని ద్వారా స్పిరిచువల్ లో ఎదుగుదల మనకు తెలుస్తుంది అని చాలా సింపుల్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ. సో మీరు ఎన్నో ఆర్గనైజేషన్స్ విజిట్ చేసింటారు, ఎన్నో ఆర్గనైజేషన్స్ తో కలిసి వర్క్ చేసింటారు ఈ 54 ఇయర్స్ లో. సో అందరిలో ఉన్న కామన్ థింగ్ ఏంటి సార్? అందరు ఆర్గనైజేషన్ దేనికోసం వర్క్ చేస్తున్నారు? స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ మెయిన్ గా, ఎందుకంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి. అందరి యొక్క మెయిన్ గోల్ ఏంటి సార్? ఇది నాకు కొంచెం జిడ్డు కృష్ణమూర్తి పోలికలు ఉంటాయి, కంగారు పడద్దు. ఎప్పుడు నా మధ్యలో చెప్తున్నప్పుడు కొంచెం జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు నేను మాట్లాడుతున్నప్పుడు. అంటే స్పిరిట్ లా రావడం కాదు, టీచింగ్స్ లో. ప్రాబ్లం ఏంటంటే ఏ ఆర్గనైజేషన్ చెప్పినా, ఏ గురువు చెప్పినా, ఏ మహాత్ముడు చెప్పినా బేసిక్ రూల్స్ ఆర్ సేమ్. ఆనందంగా ఉండు, హ్యాపీగా ఉండు, భగవంత్ తత్వాన్ని తెలుసుకో, నువ్వు కూడా భగవత్ స్వరూపానివే, ఆత్మస్వరూపానివే, నిన్ను ఆత్మగా నువ్వు తెలుసుకో, నువ్వు భగవత్ స్వరూపంగా నువ్వు తెలుసుకో. ఇవి ఎవ్వరు చెప్పినా ఇవే ఇవి కాకుండా ఏమైనా చెప్తే మనం వాళ్ళు అనుమానించాలి. ఎవరు చెప్పినా ఇవే చెప్పాలి. ఇది సిలబస్ మార్చచ్చు. ఇంగ్లీష్ లో చెప్తారా, తెలుగులో చెప్తారా అనేది వేరే విషయం తప్ప, ఎగ్జాంపుల్స్ మారుస్తారు కానీ ఇవి చెప్పాల్సిందే. మా ప్రపంచానికి ఏదైనా మంచి పనులు చేసి పెట్టు, ధర్మంగా న్యాయంగా ఉండు అని చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పినా అదే చెప్పాలి. వాళ్ళ మెథడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు క్రియాయోగం వాళ్ళ ధ్యాన ప్రక్రియ ఒకలాగా ఉంటుంది, సహజ యోగం వాళ్ళ తాలూకు ప్రక్రియ ఒకలాగా ఉంటుంది, సమాధి యోగా వాళ్ళ ప్రక్రియ ఒకలాగా ఉంటుంది, కుండలిని యోగా వాళ్ళ తాలూకు ప్రక్రియ ఒకలాగా ఉంటుంది. అట్లాగా ఒక్కొక్క ధ్యాన ప్రక్రియ చెప్తూ ఉంటారు, కానీ గోల్ ఒకటే కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటాం కదా మనం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటాం కదా, తస్మై శ్రీ గురువే నమః అంటాం కదా. అది ఎంత గొప్ప శ్లోకమో అదే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది? ప్రతి బృందం కూడా తన గురువే సాక్షాత్ పరబ్రహ్మగా చూస్తారు తప్ప, పక్కన ఒక గురువు ఉన్నాడు ఆయన కూడా సాక్షాత్ పరబ్రహ్మమే అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి
అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురు తత్వం అనేది పరబ్రహ్మ. గురువు మన భౌతికంగా ఉన్న గురువు పరబ్రహ్మ కాదు. ఈ ఎంతమంది గురువులో నుంచి ఏ గురుతత్వం అయితే ప్రకాశిస్తుందో, ఏ గురుతత్వం అయితే ఎంతమందిలోంచి పనిచేస్తుందో అది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. మరి ఏమవుతామంటే సపరేట్నెస్ ఉండకూడదు అంటాం మనం, యూనియన్ అంటాము. యోగం అంటే యూనియనే కదా. కానీ ఏమవుతుందంటే రకరకాల యోగ మార్గాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళ యోగ మార్గం చాలా గొప్పది అనుకోవడం వల్ల ఇండైరెక్ట్లీ దే ఆర్ క్రియేటింగ్ దెమ్ సెల్ఫ్ ఏ సెపరేషన్ ఫ్రమ్ అదర్స్. భగవంతుడు అందరిలో ఉన్నాడని ఒక పక్క చెప్తూ, ఆయనే ఇంతమందిగా వ్యాపించి ఉన్నాడని చెప్తూ, ఇంతమందిలో ఉన్న ఆత్మస్వరూపం ఆయనే అని చెప్తూ, ఇన్ని నదులు కూడా కలిసి సముద్రంలోనే కలుస్తాయని చెప్తూ, దిస్ ఈజ్ ఫైనల్ అని చెప్పేది అది చెప్తాం కదా. కుండలిని యోగంలోకి వెళ్తే కుండలిని యోగంలోనే కుండలిని రైజ్ అవుతుంది, ఎక్కడికో వెళ్తుందని చెప్తారు. క్రియాయోగంలో అదే చెప్పాలి, ఎవరు చెప్పినా. మెథడ్స్ వేరుగా ఉంటాయి. అది ఒక్కటి మనం ఆ ఒక్కదాన్ని మనం పక్కన పెట్టి వాళ్ళు చెప్పిన దాంట్లో మంచి తీసుకుంటే ఒకటే మంచి ఉంటుంది, అదే నేను తీసుకుంటా. నాకు ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళతో నాకు చాలా చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. నేను చెప్పానంటే చాలా క్లోజ్ పరిచయాలు ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళు. నేను వెళ్తున్నప్పుడే నా మైండ్ని ప్రోగ్రామ్ చేసి వెళ్తా. ఎట్లా ప్రోగ్రామ్ చేసి వెళ్తానంటే, అందరూ చెప్పే దాంట్లో ఏది కామన్ గా ఉందో, ఏది నిజంగా ఆత్మతత్వం పక్కన వాళ్ళు నడిపిస్తుందో, ఎక్కడ మనం ఇరుక్కోకుండా ఉంటాము, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది లేకుండా వాళ్ళు చెప్పే దాంట్లో మంచి ఉంటుంది కదా, దాన్ని మాత్రమే మన మైండ్ తీసుకుంటుంది. ఏదన్నా డిఫరెంట్ ఉంటే దాని మైండ్ యాక్సెప్ట్ చేయని స్థితిలో మన ధ్యానం మనం ముందు నడిపించాలి మనం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది నేను నా లైఫ్లో నాకు అది భగవద్ అనుగ్రహమో గిఫ్టో ఏదన్నా అనుకోండి, నాకు నా సాధనకి ఏది పనికి వస్తే అది మాత్రం నిలబడుతుంది నా మైండ్లో. అలాంటి బుక్సే నా దగ్గరికి వస్తాయి, అలాంటి వాళ్ళే నాతో ఉంటారు. నా సాధనకి ఏదైతే కొంచెం జీవేట్ అవుతామో అది నా బుర్రలోకి యాక్సెప్ట్ చేయదు, నా మైండ్ యాక్సెప్ట్ చేయదు. అది థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరి కొత్త వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా లేదా ఈ స్పిరిచువల్ పాత్లకి ఎంటర్ అవ్వాలన్నా ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏ ధ్యాన ప్రక్రియలోకి వెళ్ళాలి, దేంతో స్టార్ట్ చేయాలని. సో వారికి మీరు ఇచ్చే సందేశం సార్. వెరీ గుడ్. నేను ఏం చేస్తానో చెప్తాను. నేను నా 21st ఇయర్లో అంటే 1970 జూలై 26 వెళ్ళాను గురువు గారి దగ్గరికి. జూలై 26 వెళ్తే సారీ 1970 జాన్యువరిలో వెళ్ళాను ఫస్ట్. ఒక 1 వీక్లో మా గురు పూజలు అవుతుంటాయి అనమాట. వెళ్ళినప్పుడు ఫస్ట్ గురు పూజల్లో మాస్టర్ సివి గారి యోగ మార్గాన్ని మేము ఫాలో అవుతాం. ఏమీ ఉండదు, మాస్టర్ సివి గారి యోగ మార్గంలో ఆయన ఏం చెప్తారు, ఏం చేయొద్దని చెప్తారు. ఆయన కళ్ళు మూసుకుని ఇవి అవి ఏం చేయొద్దు, ఏం చేయకుండా కళ్ళు మూసుకుని కూర్చో, మాస్టర్ సివి నమస్కారం అని అనుకుని కళ్ళు మూసుకుని కూర్చో, ఏం చేయొద్దు, ప్రాణాయామాలు కానీ మంత్రాలు కానీ ఓంకారం కానీ జపం కానీ ఏమి చేయదు, కళ్ళు మూసుకుని కూర్చో, లోపల ఏం జరుగుతుందో అది గమనించుకుంటూ కూర్చో సుమా, మిగతాదంతా అదే అదే జరుగుతుంది సుమా అని చెప్తారు ఆయన. చెప్పినప్పుడు ఈకే గారు మాకేం చెప్పారు అన్నట్లయితే, అంటే నేను ఎప్పుడు చెప్తాను, 1970 సంగతి చెప్తాను మీకు, 1970 జాన్యువరి సంగతి చెప్తున్నాను. నెక్స్ట్ ఈకే గారు ఏం చెప్పారంటే మాకు, ఈ మాస్టర్ సివి గారి ప్రేయర్లో మీరు ప్రేయర్లో ఉదయం 6 సాయంకాలం 6 గంటలకు కూర్చున్నప్పుడు, కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు మనసు ఎటే వెళ్ళిపోతుంటుంది కదా, మనం చెప్పినట్టుగా అది వినాలి. మనసు చెప్పినట్టుగా మనం ఉంటాం, మనం చెప్పినట్టు మనసు ఎందుకు వింటుంది, అది వింటది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎటే వెళ్ళిపోతున్న మనసును పట్టుకొచ్చి సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి నెమ్మదిగా మీ మనస్సుని పరిచయం చేయండి. నెమ్మదిగా మనస్సు ఇటుపక్క వెళ్ళటం మానేసేసి అది ఇటో వెళ్ళిపోతుందని మళ్ళీ వెనక్కి పట్టుకొచ్చి మళ్ళీ మనసు మీద శ్వాసల మీద పెట్టుకొని శ్వాస ఎట్లా జరుగుతున్నాయో గమనించుకుంటూ మీరు కూర్చోండి. క్రమక్రమంగా కొంతకాలం పోయేటప్పటికి మనస్సు ఎటో వెళ్ళటం మానేసి శ్వాసల దగ్గరికి రావటం అదే నేర్చుకుంటుంది. ఒకసారి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మనస్సుకి ఒక స్నేహం ఏర్పడినప్పుడు ఈ మనస్సు ఎప్పుడో ఒకప్పుడు శ్వాసల్లో లయం అవుతుంది. శ్వాసలతో మాత్రమే ఉండడానికి ఇష్టపడుతుంది, ఇక బాహ్య ప్రపంచంలోకి వెళ్ళడానికి ఇష్టపడదు. ఒకసారి దీన్ని మనోలయము అంటారు, మనస్సు శ్వాసలతో కారటం అంటే. అప్పుడు మన లోపల నుంచి హంస అనే ఒక ప్రజ్ఞ అనేది మేల్కొంటుంది. గరుడు అనేటటువంటి ఒక ఒక ప్రజ్ఞ మనలో మేల్కొంటుంది. అది మేల్కొన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నట్లయితే, హంస ఎలాగైతే నీళ్ళని పాలని
కలిపినా కూడా ఎలాగైతే విడదీసుకుంటుందో, ఎవరైతే ఈ ధ్యాన ప్రక్రియ, ఈ శ్వాసలతో ఉన్నటువంటి మనస్సును కలిపే ప్రక్రియ చేస్తున్నారో వాళ్ళకి లోపల హంస అనే ప్రజ్ఞతో ఇంగ్లీష్ లో డిస్క్రిమినేషన్ అంటాము. వివేకం. వివేకం అంటే అర్థం ఏది శాస్త్రము, ఏది శాస్త్రం కాదు, ఏది మన జీవితానికి అవసరము, ఏది మన జీవితానికి అవసరం లేదు, ఎవరి వల్ల మనకి మంచి అవుతుంది, ఎవరి వల్ల మనకి మంచి కాదు, ఇవన్నీ ఉంటాయి కదా మనకి. నేను పెద్ద వర్డ్ చెప్పాలంటే సంస్కృతంలో నిత్య వస్తు వివేకం అంటాం. ఏది నిత్యము, ఏది అనిత్యం అని. అది మనం ఫిల్టర్ చేసుకోలేము, ఎందుకంటే మన చాలా బంధాలు, అటాచ్మెంట్స్ ఉంటాయి కాబట్టి. అది నీకు చేసి పెడుతుంది. లోపల ఉండే హంస ఏదైతే ఉంటుందో అది నీకు చేసి పెడుతుంది. ఏది కావలిస్తే అది తీసుకుంటుంది, ఏది వద్దనుకుంటే అది వదిలిపెడుతుంది. దానికి రెండు రెక్కలు ఉంటాయి, ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము. దాని మీదే గరుత్మంతుడి మీదే విష్ణుమూర్తి కూర్చుంటాడు, దాని మీదే సరస్వతి కూర్చుంటుంది. ఆ ప్రజ్ఞ నేను మేల్కొంటాయి సుమా. అక్కడి నుంచి డోర్ ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ ద బిగినింగ్ స్టెప్ ఓన్లీ, నాట్ ద ఫైనల్ స్టెప్. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోకి వెళ్ళినప్పుడు ఆ రెండు రెక్కలు ఇచ్చుకుంటున్నప్పుడు ఫస్ట్ డోర్ ఓపెన్ అయినప్పుడు నెక్స్ట్ ఛాంబర్స్ 1 2 3 4 5 6 7 ఉన్నప్పుడు ఒక ప్రజ్ఞలోకి నువ్వు ఎంటర్ అవుతున్నప్పుడు ఆ ప్రజ్ఞని ఇనిషియేషన్ అంటాం టెక్నికల్ గా, పక్కన పెట్టండి, దాని గురించి మనకు వద్దు అని. నాకు 70 జనవరిలో చెప్పారమ్మా. ఇప్పుడు 24 మనం ఎక్కడున్నాం, 24 మార్చి లో ఉన్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నటువంటి ధ్యానము ఇదే. కాకపోతే నేను మాస్టర్ సివి గారి యోగ మార్గంలో ఉన్నాను కాబట్టి ఇది ధ్యానం స్టార్ట్ చేయడానికి ముందు మాస్టర్ సివి నమస్కారం అని అనుకుని కళ్ళు మూసుకుని ఏం చేయడానికి ఏముంటుంది అక్కడ. అప్పుడు మనస్సును పట్టుకొచ్చి శ్వాసలకు అప్పగిస్తే ఆ నెక్స్ట్ జర్నీ అవి తీసుకుంటాయి. ఇప్పుడు వండర్ఫుల్ సార్. ఇది ఎవ్వరు చేసినా ప్రపంచంలో ఏ యోగ మార్గంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అనేక ధ్యాన ప్రక్రియ, నాకు 100 ధ్యాన ప్రక్రియలు తెలుసు. నేను రోజు అవేం చేయను, అడిగితే చెప్తాను నేను అంతే. కానీ నేను ఎవరికైనా ఏం చెప్తా అంటే ద బెస్ట్ వన్, ద న్యాచురల్ వన్, సహజ అంటాం కదా. ఈ సహజమైనటువంటి మార్గంలో న్యాచురల్ కి దగ్గరగా ఉండేటటువంటిది, మనకి దగ్గరగా ఉండేటటువంటిది, మన లోపలికి తీసుకెళ్లేటటువంటిది, మనం నడిపించేటటువంటిది ఏముందన్నట్లయితే దిస్ ఈస్ ది ఓన్లీ మెథడ్. అక్కడి నుంచి చాలా వస్తాయి. దాన్ని డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్. అంచేత నేను ఎవరికి ఇదే రికమెండ్ చేస్తా. ఈ దీంట్లో మీరు ఎంత దూరంలో వెళ్తారు ముందుకి. కానీ ఒక్కటి చెప్తా, ఇక్కడ జర్నీ మధ్యలో ఆఫ్ చేయొచ్చు అని చెప్తా. జర్నీ మధ్యలో ఆఫ్ చేయొద్దు అంటే ఏంటో చెప్పనా, ఒక విషయం చెప్పనా. అది ఇది క్లాస్ కానీ ఇదే బాగుంటుంది కదా. ఈ జర్నీ ఎక్కడ ఎందుకు మధ్యలో ఆఫ్ చేయొద్దని నేను చెప్తాను అంటే, సరే మనం విజయవాడ నుంచో అక్కడి నుంచో హైదరాబాద్ దాకా మా జర్నీలో బస్సులో వెళ్తున్నాం అనుకో, కాదు ట్రైన్లో వెళ్తాం. ట్రైన్లో వెళ్తే మనం కూర్చుంటాం ట్రైన్లో అంతే. ట్రైన్ డ్రైవర్ నడుపుతా, ట్రైన్ నడపం మనం. ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టు. సో మా లైఫ్ నడిపించేవాడు ఎవడో ఉండాలి, లోపల వాడో పైన వాడో వాడు లైఫ్ నడిపిస్తుంటాడు. దాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి రథాన్ని నడిపించినట్టుగా అట్లాంటి ప్రజ్ఞ మనలో ముందు మేల్కొనేటట్టుగా మనం ఒకటి తయారు చేసుకోవాలి. ధ్యానంలో వెళ్తున్నప్పుడు దారిలో చాలా స్టేషన్స్ కనిపిస్తాయి. ఆ స్టేషన్స్ కనిపించినప్పుడు ప్రతి స్టేషన్ లో 10 మినిట్స్ ఆగింది అనుకుందాం. ఒకవేళ దిగుతాం, కాసేపు నడుస్తాము, కానీ ట్రైన్ బయలుదేరే లోపల మళ్ళీ ట్రైన్ ఎక్కుతాం. మనం మధ్యలో ఇంకేదో కనిపిస్తాయి, లేదా కాఫీ తాగుతాము, లేకపోతే ఇంకేదో కనిపిస్తే ఏదో కొనుక్కుంటాం, ఇది చేస్తుంటాం. కానీ ఎక్కడన్నా ట్రైన్ మళ్ళీ ఎక్కుతామా, ట్రైన్ అక్కడ ప్రతి స్టేషన్ బాగుందని చెప్పి ఆగిపోతామా? ఆగిపోం కదా. పతంజలి మహర్షి ఏం చెప్తారంటే, ఆయన తాలూకు పతంజలి యోగ సూత్రాలు ఏం చెప్తారంటే, ధ్యానం నువ్వు చేసుకునేటప్పుడు ఆన్ ది వే ఎన్నో కనిపిస్తూ ఉంటాయి, ఎన్నో వినిపిస్తూ ఉంటాయి, ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, ఘంటానాదం వినిపిస్తుంది, శంకరావం వినిపిస్తుంది, రూపాలు కనిపిస్తూ ఉంటాయి, లేదా రంగులు కనిపిస్తూ ఉంటాయి. బట్ డోంట్ స్టాప్ దేర్. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. సో అక్కడ ఆగొద్దు, నువ్వు ముందుకు వెళ్ళిపో. నీ జర్నీ చాలా లాంగ్ జర్నీ, ఇది చాలా ముందుకు వెళ్ళాలని జర్నీ వంశమా. ఇది ఆయన దాని చాలా మంచి మంచి టెక్నికల్ సంస్కృతంలో మంచి పదాలు వాడతారు. అందరూ యోగంలో ఎవరిని వచ్చిన వాళ్ళమ్మా 100% వాళ్ళు పతంజలి యోగ సూత్రాలు, భగవద్గీత చదువుకోవాలి జాగ్రత్తగా. మంచి చిన్న లఘు వ్యాఖ్యానం చదువుకోవాలి. సో జర్నీ ఆఫ్ చేస్తామా అని చెప్తాడు. నేను కూడా అందరికి ఏం చెప్తానంటే, ఆన్ ది వే చాలా కనిపిస్తూ ఉంటాయి, ఇవేవి మనతో వచ్చేవి కాదు. ఆన్ ది వే వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి. ధ్యానంలో కూర్చోగానే వాటి మీద మనసు పెట్టబోకండి, ధ్యానం మీద మనసు పెట్టండి. కొంతకాలంగా వెళ్ళిపోయి ఇంకేం వస్తాయి, ఇంకేం వస్తుంటాయి. వచ్చి వెళ్ళిపోయే వాటి మీద మనం ఎందుకు మనసు పెడుతూ కూర్చుంటే అసలు జర్నీ ఎక్కడ సాగుతుంది? సో నేనేం చెప్తా అంటే, ఎవరికైనా చిన్నపిల్లలు ఎవరైనా వస్తే
ఇట్ ఈస్ లాంగ్ జర్నీ. సో చక్కగా ట్రైన్లో కూర్చో, వస్తున్న చాలా గ్రీన్ సీనరీ కనిపిస్తూ ఉంటుంది, సముద్రాలు కనిపిస్తూ ఉంటాయి, నదులు కనిపిస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు కనిపిస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ ఎంజాయ్. ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది, నువ్వు ఒకటి చూసి నువ్వు చూసినా ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది నేను అందరికీ, ఎవరికి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఏం చెప్పి, చిన్నపిల్లనే పెద్దవాళ్ళని కాదు. సో నేను చూశాను ఈ జర్నీలో, కాబట్టి నన్ను చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. అడ్వాంటేజ్ ఇది. ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, మన సాధనలో కూడా మెచ్యూరిటీ మన ఏజ్తో పాటు వస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు కలుస్తున్న కొద్దీ మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ నేను ఇచ్చే సలహా ఇది. మనం చేసేది మానక్కర్లేదు, కానీ ఎక్కడ మధ్యలో బ్రేకులు పడుతున్నాడు మాత్రం దాన్ని సెటరేట్ చేసుకుంటున్నాను. ఓకే అమ్మా, నెక్స్ట్. వండర్ఫుల్ సార్. సో ఈవెన్ గౌతమ్ బుద్ధుడు చెప్పిండేది అండ్ మన పత్రిజీ చెప్పిండేది కూడా సేమ్ ఇది, ఆనాపానసతి ధ్యానం. అండ్ ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి ధ్యానం చేసేటప్పుడు, కానీ అవన్నీ కేవలం ఎక్స్పీరియన్సెస్ మాత్రమే, ఏవి దానికి అటాచ్ అవ్వకండి, జస్ట్ చూడండి, అలా మీ ధ్యానాన్ని సాగించుకోండి. సో ఇదే గౌతమ్ బుద్ధుడు అండ్ మన పత్రిజీ అండ్ మీరు ఇప్పుడు చెప్తుండేది కూడా. ఇద్దరికంటే ముందు పతంజలి మహర్షి. పతంజలి మహర్షి, అవును. యా. సో అసలు మీకు విషయం చెప్పనా, ఆనాపానసతి బుద్ధుడని ఒక బ్రాండ్ వచ్చేసింది. బుద్ధుడి కన్నా ముందు ఎప్పుడో భారతదేశంలో మన వాళ్ళు శ్వాసల గురించి, గరుత్మంతుడి గురించి, అశ్విని దాతుల గురించి, సరస్వతి దేవి గురించి, హంసల గురించి, వాటి గురించి మన వాళ్ళు చాలా హైయెస్ట్ సైన్స్ కొన్ని వేల 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 సంవత్సరాల నుంచి చెప్పున్నారమ్మా. బుద్ధుడు ఏం చేశాడంటే దాన్ని సింప్లిఫై చేసి అందరికీ అందుబాటు, ఎలాగైతే పత్రిస్తారు ఒక సింపుల్ ఒక సిస్టమ్ చెప్పి ప్రపంచం అంతా ఎట్లాగైతే కొన్ని లక్షల మందిని ఆయన ఇన్స్పైర్ చేసి ధ్యానంలో పట్టుకొచ్చారో, ఇట్లా బుద్ధుడు కూడా పెద్ద భగవద్గీత, అందులో ఎన్ని శ్లోకాలు ఎంత ఉంటాయి, అందరికి బుర్రకి జనాలకు పడడం కష్టం కదా అని చెప్పి ఆయన దాన్ని సింప్లిఫై చేసి ఇచ్చాడు. దాన్ని పత్రిసారు ఇంకో సింప్లిఫై చేసి మనందరికీ ఇచ్చారు. ద రూట్ ఆఫ్ దిస్ మెడిటేషన్ ఈజ్ ఫార్ 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 అవే ఫ్రమ్ దీస్ టూ మాస్టర్స్. అవును సార్, అందుకనే భారత భూమిని ధర్మ భూమి, ధ్యాన భూమి, స్పిరిచువల్, ద వరల్డ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటారు. సార్ ఇంకొక లాస్ట్ ప్రశ్న సార్, మీరు వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కి ప్రెసిడెంట్ కదా సార్. సో మచిలీపట్నం డివిజన్, సో దాని గురించి కొంచెం షేర్ చేసుకుంటారా? ఏం లేదు, మా ఆర్గనైజేషన్ లో ఈకే గారి తాలూకు మెయిన్ ఏంటంటే ఫస్ట్ సర్వీస్ ఇన్ ఎనీవే. మేము మెడిసిన్ సర్వీస్ గా పెట్టుకున్నాం. రోజుకి దాదాపు ఆంధ్రప్రదేశ్ లోనే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోనే ఒక 3000 పీపుల్ మేము ఫ్రీగా బోత్ మెడికేషన్ అండ్ కన్సల్టేషన్ ఇస్తాం. 100 మంది డాక్టర్స్ ఉంటారు హోమియోపతిలో, వాళ్ళు కన్సల్టేషన్ అండ్ బోత్ ఫ్రీ ఇస్తారు. దట్ ఇస్ ద మెయిన్ యాక్టివిటీ ఆఫ్ ది ప్రెస్. నెంబర్ 2 is the స్ప్రెడింగ్ ఆఫ్ ది విజ్డమ్ స్ప్రెడ్ చేయడం అంటే అర్థం ఏంటంటే, రామాయణంలో ఏమున్నది, భారతంలో ఏమున్నది, మిస్టికల్ సైడ్ మెరికల్ సైడ్ కాదు, పురాణాల్లో కాదు, దాంట్లో సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, స్క్రిప్చురల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ స్క్రిప్చర్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాన్ని మన జీవితంలోకి ఎట్లా ట్రాన్స్లేట్ చేసుకోవాలి, ముఖ్యంగా భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు, ఇవన్నీ కొన్ని థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఇచ్చినటువంటి, మేడం బ్లావ్స్కి ఇచ్చినటువంటి సీక్రెట్ డాక్టర్ లాంటి పుస్తకాలు. ఇవి మన తాలూకు బ్యాక్గ్రౌండ్ బట్టి నాకైతే అదృష్టం అంటే, నేను చిన్నప్పటి నుంచి నా టీచింగ్ అంటే నాకు ప్రాణం, కాబట్టి నేను అవన్నీ టీచ్ చేయాలంటే స్విట్జర్లాండ్ వెళ్ళిపోతాను. స్విట్జర్లాండ్ ఈజ్ మై సెకండ్ ప్లేస్. చెప్పిన 1 year అంతా వెయిట్ చేసి ఎంతసేపు ఇండియాలో ఏం చెప్తాం మనం, ఒకసారి 7 days అంటే ఏంటి, 7 లోకాలు అంటే ఏంటి, 7 కిరణాలు అంటే ఏంటి, లేకపోతే సోలార్ సిస్టమ్స్ అంటే ఏంటి, గెలాక్సీస్ అంటే ఏంటి, సౌర కుటుంబం అంటే ఏంటి, సూర్యుడు అంటే ఏంటి, ఇవన్నీ చెప్పాలనుకున్నప్పుడు ఇండియన్ మైండ్ కన్నా కూడా యూరోపియన్ మైండ్ చాలా క్విక్ గా రెస్పాన్స్ అవుతుంది దానికి. అంటే నా వరకు చెప్తున్నాను, నా వేవ్ లెంత్ సరిపోయింది దానికి. సో అట్లా వెళ్ళి చెప్తూ ఉంటాం కాబట్టి అలా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ మై మెయిన్ యాక్టివిటీ. పిల్లలకు కూడా చెప్పాలి కదా మనం, అందుకు మేము స్కూల్స్ పెట్టాం. చిన్నతనం నుంచి కూడా పిల్లల్లో ఈ రకమైన ఎడ్యుకేషన్ తీసుకెళ్తే 100 మందికి చెప్తే 10 మందికి వచ్చినా కూడా ఇట్ ఇస్ ఏ బ్లెస్సింగ్ అని అనుకుంటాము. అందుకే ఎవరి ఇయర్ బొంబాయి నుంచి మన పిరమిడ్ గ్రూప్ వాళ్ళు వస్తారు, రాంబాబు గారు వాళ్ళు వచ్చి ఎవరి ఇయర్ బాలభవన్ విద్యాలయం మచిలీపట్నంలో వాళ్ళు మన ఈ ఆనాపానసతి మెడిటేషన్ చేయించి వెళ్తారు. లాస్ట్ 2 years నుంచి బొంబాయి నుంచి వస్తారు, చేయించి వెళ్తాను. ఇది నేను చెప్తాను, చేయించాలని పిల్లలకి చెప్పాలండి జాగ్రత్తగా. ఈ వయసులో పిల్లలకి వచ్చినట్లయితే వాళ్ళకి చాలా బాగుంటుంది ఫ్యూచర్ లో అని. దిస్ ఈజ్ ది ఓన్లీ లైఫ్ అమ్మా. వీలైనంత వరకు సర్వీస్ చేయటం,
ఎవరి నుంచి ఏం ఆశించుకుంటా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, అటాచ్మెంట్స్ ఏం లేకుండా చేయటం, మనకున్న విజ్డమ్ని వీలైనంత మందికి దాన్ని అందించటం. ప్లస్ ఫిజికల్ బాడీ అనేది ఎప్పుడు కూడా అనారోగ్యంతో ఏదో అనారోగ్యం ఉంటుంది కాబట్టి దానికి మనకి చేత మనం చేయడం అంటే ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్. వండర్ఫుల్ సార్. సార్ ఈ రోజు టాపిక్ మిస్టిక్స్ అండ్ అకల్టిక్స్ అండ్ మిస్టిక్స్, ఆత్మవాదులు బ్రహ్మవాదులు. సో దాని గురించి కొంచెం చెప్తారా సార్? ఇది మనకి తెలియకుండా, అంటే ఇది తెలియకపోయినా తెలిసినా మనందరం కూడా ఈ రెండిట్లో ఒక దాంట్లో ఉంటాము. అది మనకు తెలియకపోవచ్చు, తెలియవచ్చు. ఆత్మవాదులు అంటే ఎవరంటే ఈ మొత్తం అంతా వ్యాపించి ఉన్నటువంటిది ఏదో అది నాలో ఆత్మస్వరూపంగా ఉంటుంది. సో నేను ఆత్మస్వరూపంగా నన్ను నేను ఆత్మగా తెలుసుకోవటం ఎలా అనేటటువంటి లోపలికి వెళ్ళటం అంటాం కదా మనం. రావణ మహర్షి దగ్గరికి వెళ్తే హూయామై, నేను ఎవరో తెలుసుకో అంటారు కదా ఆయన. అట్లా నేనెవరో అనేది తెలుసుకోవడం గురించి అంతర్లీనంగా అంతర్ముఖంగా లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకుని తాను ఆత్మస్వరూపంగా తెలుసుకున్నటువంటి వాళ్ళని మిస్టిక్స్ అంటారు. సో మనందరం ఎవరో ఇప్పుడు మిస్టిక్సే కదా. మిస్టిక్స్ సార్. అంతే కదా. మరి కళ్ళు మూసుకుంటే అంతర్ముఖంగా వెళ్ళటమే కదా. శ్వాసల దగ్గరికి వెళ్ళినా, హృదయం దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా కళ్ళు మూసుకుంటే మనం వెళ్ళేది లోపలికే కదా. సో సాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలో, స్పిరిచువల్ పాత్ లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దట్ ఇన్ ఇండియా ఎక్కువ మిస్టిక్సే ఉంటారు. కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటారు. కొంతమంది చాలా లోతుల్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం తెలుసుకుంటారంటే తన్ని తాను ఆత్మస్వరూపంగా తెలుసుకుంటారు. అంటే తన శరీరం కాదు, తన మనసు కాదు, తన బుద్ధి కాదు, తన అహంకారం కాదు అనుకుని తను ఆత్మస్వరూపంగా తెలుసుకుని అప్పుడు అదే ఆత్మ, అదే పరమాత్మ కూడా అదే తానే పరమాత్మ అనే భావంలోకి వెళ్ళేటటువంటి ఆ సాధన మార్గాన్ని మిస్టిక్స్ అంటారు. అంటే కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళేటటువంటి. కళ్ళు మూసుకొని లోపల కూర్చుంటే ప్రపంచం ఎంత ఉంది, గాలి పీల్చుకుంటున్నాం. లోపల నుంచి వస్తుందా, బయట నుంచి వస్తుందా? సూర్యరశ్మి ఉంది, ఎక్కడి నుంచి వస్తున్నాడు? బయట నుంచి వస్తున్నాడు, లోపల నుంచి వస్తున్నాడా? చంద్రుడిలోంచి వెన్నెల వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుందా? చెట్లు మొలుస్తున్నాయి, ఆకాశం పక్క వెళ్తున్నాయి, అక్కడి నుంచి ఆక్సిజన్ పంపిస్తున్నాయి, పళ్ళు ఇస్తున్నాయి. లోపల జరుగుతుందా, పైన జరుగుతున్నదా? నదులు ఉన్నాయి, నదులు లేకపోతే మనకు వాటర్ లేదు. అది ప్రపంచానికి బయట ఉన్నాయా, లోపల ఉన్నాయా? గ్రహాలు ఉన్నాయి. మనకి భూమి అంటే మనకి ఫ్లాట్ కనిపిస్తుంది కాబట్టి మనకి భూమి గురించి ఎక్కువ తెలియదు. కానీ పైనుంచి చూస్తే సూర్యుడేమో ఆకాశంలో బాల్ లాగా ఎలాడుతూ ఉంటాడు, చంద్రుడు ఒక బాల్ లాగా ఎలాడుతూ ఉంటాడు. కొన్ని కోట్ల నక్షత్రాలన్నీ కూడా ఆకాశంలో అలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. వాటికి ఏది బేసు? ఏ ఆధారం మీద అవన్నీ ఆకాశం నిలబడి ఉన్నాయి? వాటిని ఎవరు నడిపిస్తున్నారు? అట్లాగా భూమి తన చుట్టూ తిరుగుతుంది, 24 hours పడుతుంది. 24 hours లో తిరగాలని అట్లాంటి ఒక ప్రోగ్రామ్ ఎర్త్కి ఎవరు ఇచ్చారు? ఎర్త్ చుట్టూరా చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, 27-28 days మీద తిరుగుతాడు. సరిగ్గా ఇన్ని వేల సంవత్సరాలు, లక్షల కోట్ల సంవత్సరాలు అయినప్పుడు కూడా అదే ఆర్బిట్ లో అదే చంద్రుడు ఆ 27 days లోనే తన రొటేషన్ ఎట్లా పూర్తి చేసుకోగలుగుతున్నాడు? హూ ఈస్ గైడింగ్, హూ ఈస్ స్టీరింగ్, హూ ఈస్ కమాండింగ్? ఈ చంద్రుడు గాని ఈ భూమి గాని కలిసి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. సరిగ్గా 360 days కి సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతాడు. అదే టైం పడుతుంది, సెకండ్స్ తో పాటు పడుతుంది. ఎవరు గైడ్ చేస్తున్నారు, ఎవరు కమాండ్ చేస్తున్నారు, ఎవరు స్టీర్ చేస్తున్నారు, ఎవరు ప్రోగ్రామ్ చేస్తున్నారు? అట్లాగే సప్తఋషి మాటలో ఉంటుంది, ధ్రువ నక్షత్రం ఉంటుంది, పోలార్ స్టార్ అంటాము. అలా ఆకాశంలోకి పోతే సిరియస్ స్టార్ ఉంటుంది, ఇక సప్తఋషి మండలం కానీ ఇంకా పైన ఏముంటాయి? ఇట్లా పోతూ ఉంటే ఈ సృష్టిలో ఇన్ని కోట్ల నక్షత్రాలు, ఎన్నో వందలో వేలో సౌర కుటుంబాలు, ప్రతి సౌర కుటుంబంలో ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక భూమి, ఒక బృహస్పతి, వీళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా వాళ్ళ తాలూకు గతి తప్పకుండా, దేన్ని దాన్ని గుద్దుకోకుండా, క్లాష్ అవ్వకుండా ఈ మొత్తం ఈ యూనివర్స్ మొత్తాన్ని నడిపిస్తున్నటువంటిది ఎవరు? ఈ 5 elements భూమి మీదే ఉంటాయి, మిగతా గ్రహాల్లో 5 elements ఉండవు, అంతే కదా. 5 elements మిగతా గ్రహాలు ఉండవు కాబట్టి మిగతా గ్రహాల్లో ఎక్కడ కూడా హ్యూమన్ బీయింగ్స్ కనిపించరు. ఎందుకు హ్యూమన్ బీయింగ్ కనిపించారంటే మన శరీర నిర్మాణం అంతా పంచభూతాత్మకంతో, అంటే ఎర్త్, వాటరు, ఫైర్, ఎయిర్, స్పేస్ తో నిర్మాణం అయినది. మిగతా గ్రహాల్లో మరి చంద్రుడి దగ్గరికి వెళ్తే ఆక్సిజన్ మీకు కనిపిస్తుంది కదా అక్కడ.
అక్కడ మీకు వాటర్ కనిపిస్తుంది కదా. సో ఇదంతా ఒకసారి కళ్ళు తిప్పి చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అంటే భూమి ఉంది, చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. భూమి మీద మనం ఉన్నాం, భూమి తిరుగుతుంది, మనం తిరుగుతున్నామా? మనం స్టేబుల్ గా ఉన్నాగా. సముద్రాలు ఏమన్నా అటు ఇటు ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఇటు అటు ఇటు తిరిగిపోతున్నాయా సముద్రాలు? కొండలు ఏమైనా అటు ఇటు పడిపోతున్నాయా? చెట్లు అటు ఇటు పడిపోతున్నాయా? మరి భూమి 24 అవర్స్ దాని చుట్టూ దాని తిరుగుతుందంటే ఎంత స్పీడ్ లో తిరుగుతున్నది అది? ఇంత స్పీడ్ లో తిరుగుతున్న భూమి మీద మనం ఉన్నటువంటి వాళ్ళు మనం ఎందుకు ఒక ఇంచు కూడా పక్క కదలట్లేదు మనం? విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? అర్థమవుతుందా? మనం మాట్లాడుకుంటున్నా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఆ గుండె కొట్టుకోమని ఎవరు చెప్పారు దానికి? ఎప్పుడు ఆగిపోతుందా? లాస్ట్ ఎప్పుడో ఒకసారి ఆగిపోతుంది కదా. శ్వాసల మీద మనసు అంటున్నాం మనం. ఈ శ్వాసలు ఎవరు క్రియేట్ చేశారు? ఆ శ్వాసలు కేవలం చిన్న పుట్టిన బేబీ వన్ మంత్ కాదు, 1 minute పుట్టిన బేబీ వెంటనే ఆక్సిజన్ మాత్రమే తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా బయటకు వదిలిపెడుతుంది? ఆ బేబీకి ఎవరు చెప్పారు అట్లా చేయమని? బేబీకి ఎవరు నేర్పించారు అట్లా చేయమని? ప్రతి జీవి దాని ప్రకారంగా బాగుతుంది కదా. మనుషులే పుడతారు, కుక్క పిల్లలే పుడతారు. అట్లాంటి ఒక జెనెటిక్ అరేంజ్మెంట్ ఎవరు చేస్తారు ఈ క్రియేషన్ లో? ఇదంతా అక్కల్టిజం. అదవుతుందా? అక్కల్టిజం అంటే అర్థం ఏంటంటే, మిస్టిక్స్ అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని సృష్టి మొత్తం వ్యాపించున్నటువంటి వాడు, అంతర్యామైనటువంటి వాడు, తనలో కూడా ఆత్మస్వరూపం ఉన్నాడని, తన కూడా ఆత్మస్వరూపంగా తెలుసుకోవాలనేటటువంటి సాధన మార్గం అందరూ మిస్టిక్స్ అమ్మా. అది జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా కళ్ళు తెరిచి మహావిశ్వం పక్క చూసి, సృష్టి పక్క చూసి ఎట్లాంటి ధర్మాలు వర్తిస్తున్నాయి, సృష్టిలో క్రియేషన్ ఎట్లా వచ్చింది, వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఎట్లా రూపుగట్టుకుంది, మొట్టమొదటి సూర్యుడు అనేటటువంటి ఎట్లా నేను అనే ప్రజ్ఞగా మొట్టమొదటి సూర్యుడు అనేటటువంటి పుడతాడు. ఆయన కిరణాల్లో నుంచి నెమ్మదిగా గ్రహాలన్నీ వస్తాయి. తర్వాత భూమి వస్తుంది. భూమి మీద ఎప్పటికో నెమ్మదిగా పరిణామ క్రమంలో చిన్న చెట్లు, చిన్న మొక్కల దగ్గర నుంచి క్రమక్రమంగా చిన్న బ్యాక్టీరియా దగ్గర నుంచి అట్లా వచ్చి పెద్ద ఎవల్యూషన్ జరిగాక మనిషి వస్తాడు. మనిషి పుట్టిన తర్వాత చాలా కాలానికి కానీ మనం ఉపయోగించుకునే మైండ్ వాళ్ళు అవేకన్ కాదు. మనిషిగా పుట్టిన తర్వాత కూడా వాడు స్పిరిచువల్ అవేకనింగ్ కావాలంటే మళ్ళీ వాడు ఎన్ని కాల జాములు ఎక్కిన తర్వాత ఈ స్పిరిచువల్ అవేకనింగ్ వస్తుంది. స్పిరిచువల్ అవేకనింగ్ వచ్చిన తర్వాత కూడా ఎంతకాలానికి వాడి క్లారిటీ వస్తుంది. ఇదా ప్రశ్న వేసావు కదమ్మా, ఏ మార్గం బాగుంటుందని వేసావు కదా. అసలు ఆ ప్రశ్న వేయడానికి మనం ఎన్ని వేల జన్మలు ఎత్తు వస్తే ఆ ప్రశ్న మనకు పుడుతుంది. వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ అనే ప్రశ్న పుడుతుంది. అమ్మా సింపుల్ గా అనిపిస్తుంది, అది సింపుల్ గా కాదు. అది ఆ రకమైనటువంటి సాధన మార్గంలో వెళ్ళేటటువంటి వాడిని అక్కల్టిస్టులు అంటారు. మనం ఉన్న టైం ఏంటంటే మిస్టిక్స్ కూడా క్రమక్రమంగా అక్కల్టిస్ట్ గా మారుతారు. అక్కల్టిస్టులు నెమ్మదిగా మిస్టిక్స్ గా మారుతూ ఉంటారు. ఏం చేత? మిస్టిక్ ఈ సబ్జెక్టివ్ వరల్డ్, అక్కల్టిజం మీద ఆబ్జెక్టివ్ వరల్డ్. సబ్జెక్టివ్ అంటే మన లోపల ఉండే సబ్జెక్టివ్ వరల్డ్ అంటాం మనం, మనకన్నా బయట ఆబ్జెక్టివ్ వరల్డ్ అంటాం. ఆబ్జెక్ట్ వరల్డ్ అంతా మొత్తం చూసిన తర్వాత వాడికి అర్థమవుతుంది, మొత్తం అంతా ఉందో అదంతా నాలోను కూడా ఉంది సుమా అని ఆయన అక్కడికి వస్తాడు. ఏదో జమలాడికి వస్తాడు. అది ఒక జమలో అయ్యే పని కాదు. ఎప్పుడు లోపల చూసుకునేటటువంటి ఆయనకి ఏం తెలుస్తుందంటే, ఎప్పుడు నేను లోపల చూసుకుంటాను, ఈ లోపల ఏదైతే ఉన్నదో ఇదే మొత్తం అంతా వ్యాపించి ఉంది అని తెలుసుకుంటాడు. ఆయన ఇక్కడికి వస్తాడు, ఈయన అక్కడికి వస్తాడు. తర్వాత ఏమవుతుంది, రెండు కూడా ప్యారలల్ గా వచ్చి అక్కడ ఉన్నది ఒకటే సమానం వచ్చేటప్పటికి అది ధ్యానంతో మాత్రమే రావడానికి లేదు. అక్కడ దాన్ని మన విజ్డమ్ అంటాం, దాన్ని జ్ఞానము అంటాం. ధ్యానము కాదు, దాన్ని ఏమంటాం? జ్ఞానము అంటాం. జ్ఞానము అంటే ఏంటంటే అక్కడ ఉన్నది, ఇది ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ అబౌవ్ సో ఇట్ ఈస్ బిలో, యాజ్ ఇట్ ఈస్ వితౌట్ సో ఇట్ ఈస్ విత్ ఇన్, యాజ్ ఇట్ ఈస్ గ్రేట్ సో ఇట్ ఈస్ స్మాల్. ఆ బ్రహ్మాండంలో ఏముందో మళ్ళీ అదే ఉంది, ఆ పైన ఏముందో కిందన అదే ఉంది, బయట ఏముందో లోపల కూడా అదే ఉంది అనేటటువంటిది అది ధ్యానంతో మాత్రమే రావాలి. ధ్యానంతో పాటు ఏం రావాలి? జ్ఞానం కూడా రావాలి. జ్ఞానము. కొంతమంది ఏం చేస్తారు, గురువులు ధ్యానంలో నుంచి జ్ఞానంలోకి తీసుకెళ్తారు, అంటే మెడిటేషన్ లో నుంచి విజ్డమ్ లోకి తీసుకెళ్తారు. కొంతమంది ఆ జ్ఞానం అంతా ముందు ఇచ్చి తర్వాత ధ్యానంలోకి తీసుకెళ్తారు.
మనకు తెలియకుండా ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో ఉంటాము, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఏ జన్మ అయితే మనం తీసుకుంటామో ఆ జన్మలో మనం ఒక సెటప్ తో పుడతాం. సాఫ్ట్వేర్ ఇన్బిల్ట్ అంటాం కదా, డిఫాల్ట్ అంటాం కదా. మనకి నచ్చినా నచ్చకపోయినా మనం డిఫాల్ట్ గా ఒక ప్రోగ్రామ్ తో పుడతాం. దాన్నే స్వభావం అంటాం. ఏ అరిచి గీ పెట్టుకున్నా, ఏం చేసినా ఎవరి స్వభావం మారదు, రిఫైన్ అవుతుంది అంతే. స్వభావం ఎందుకు మారుతుంది? మారదు, రిఫైన్ అవుతుంది, పాలిష్ అవుతుంది, కొంచెం డిస్క్రిమినేషన్ వస్తుంది. ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండాలనిపిస్తుంది. ఇంజనీరింగ్ నచ్చినటువంటి వాడికి మెడిసిన్ నచ్చుతుందా? ఎందుకు నచ్చుతుంది, ఎందుకు నచ్చాలి? రెండు క్వశ్చన్స్ ఇక్కడ. ఎందుకు నచ్చుతుంది అనేది ఒక క్వశ్చన్, ఎందుకు నచ్చాలి అనేది రెండో క్వశ్చన్. సాధనలో కూడా అంతే. మనకి కొన్ని సాధన మార్గాలు మనకి బాగా దగ్గరగా ఉంటాం మనం. కొన్ని సాధన మార్గాలు చాలా గొప్పగా అనిపిస్తాయి మనకి. కానీ గొప్పగా అనిపించినవి మనం కాదు. మనకి ఏది దగ్గరగా ఉంటుందో, ఏది కంఫర్టబుల్ గా ఉంటుందో, ఏది హాయిగా ఉంటుందో, ఎక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఏది మనలోకి వచ్చిన తర్వాత మన జీవితం అనేది ఒక పాజిటివ్ లైన్ లోకి, ఒక మంచి మార్గంలోకి నడుస్తున్నదో, అన్నిటికన్నా ముఖ్యంగా మనస్సు పోయి కొద్ది ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అనిపిస్తుందా? ఆ మనస్సు ప్రశాంతమైన స్టేట్ లోకి వస్తుందా అనేటటువంటిది ఇక్కడ ఒక టెస్ట్. ఆకలి తీరిందా అంటే అర్థం ఏంటి? నీకేమైనా కొంచెం తింటావా అంటే వద్దు నాకు పొట్ట నిండిపోయింది అనాలా? ఇంకా ఉంటే పట్రా అనాలా? కాదు కదా. సో సాధనలో ఏంటంటే, ఏ మెడిటేషన్ ప్రాసెస్ లో అయితే, ఏ గురువు తాలూకు మార్గంలో, ఏ పుస్తకం చదువుకుంటున్నప్పుడు మనం చాలా కంటెంటెంట్ గా, చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా, చాలా హాయిగా ఉంటున్నామో, దట్ ఈజ్ అవర్స్. దీన్నే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు భగవద్గీతలో అంటే, స్వధర్మం అని ఒకటి నీకు ఉంటుంది, దాన్ని ఆచరించు. పరధర్మం అంటే ఎవరిదో అది, అది ఎంత గొప్పగా ఉన్నా అది మాత్రం ఆచరించబోక్షమా, అది నీకు క్షేమం కాదు. ఎంత చిన్నదైనా సరే నీ ధర్మాన్ని నువ్వు, నీ స్వధర్మాన్ని ఆచరించమా అని చెప్తాడు. చిన్న శ్లోకం ఉంటుంది, కానీ దీనికి నాకు తెలిసిన జన్మ అంతా సాధన చేసినా కూడా ఈ శ్లోకం అర్థం అవడానికి చాలా కష్టం. సాధన అంతా దాంట్లోనే ఉంటుంది. అందువల్ల ఎందుకు ఈ అకల్టిజం, మిస్టిజం అనే సబ్జెక్ట్ మనకంటే, కొంతమందికి కళ్ళు మూసుకుంటే హాయిగా ఉంటుంది, కళ్ళు మూసుకుంటే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, మనసులో వాళ్ళకి ఒక ఇంట్యూషన్ అనేది డెవలప్ అవుతుంది. మీకు విషయం, మంచి విషయం చెప్తాను నేను మీకు. ధ్యానం చేసుకునేటప్పుడు జ్ఞానం కానీ సరైన మార్గంలో వెళ్తూ ఉంటే ప్రాసెస్ తప్పకుండా, ఎనీ ఎనీ మెడిటేషన్, నాట్ ఓన్లీ ఎనీ మెడిటేషన్ ఇదే ప్రాసెస్. ఇంటలెక్చువల్ లెవెల్లో నుంచి మనం క్రమంగా ఇంట్యూషనల్ లెవెల్లోకి వెళ్తాం. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ 100%. ఇంట్యూషన్ అంటే అర్థం ఏంటి? ఇంటలెక్చువల్ లెవెల్లో మనం ఈ పని చేయొచ్చా, ఈ పని చేయకూడదా, ఈ పని చేస్తే ఏమవుతుంది, ఈ పని చేస్తే ఏమైపోతుందో, ఇది తప్ప, ఇది రైటా, మనం మన లాజికల్ మైండ్, మన ఇంటలెక్చువల్ మైండ్ ని మనం ఉపయోగిస్తాం. అందులో కొన్ని చోట్ల మనకి రైట్ డెసిషన్స్ తీసుకుంటాం, కొంచెం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం మనం. డిపెండ్స్ అపాన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఇండివిజువల్. ఇంట్యూషన్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంట్యూషన్ అంటే ఏంటంటే, ఏది మనం చేయాలో అది మాత్రమే మన మనసుకు స్ఫురిస్తుంది, ఏది మనం చేయక్కర్లేదో అది మన మనసులోకి రాదు. చాలా బాగుంది అనిపిస్తుంది కదా, అబ్బాబ్బా ఇది ఉంటే బాగుంది అనిపిస్తుంది కదా. అది రావాలి. ఎవరితో ఉంటే, ఎవరితో ఉన్నట్లయితే మన లైఫ్ అనేది ముందుకు వెళ్తుందో, సాఫీగా వెళ్తుందో, ఇబ్బందులు పడదో, అలాంటి వాళ్ళే మనతో ఉంటారు. మిగతా వాళ్ళని ఆటోమేటిక్ గా మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. మనం ఏం చెయ్యం. ఇది ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్స్ అంటాము. దాన్ని సిఆర్ భాషలో మాస్టర్స్ ఓన్ అడ్జస్ట్మెంట్స్ అంటాం. అడ్జస్ట్మెంట్స్ మనం చెయ్యం, అవి జరిగిపోతూ ఉంటాయి. ఇంకా స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే అప్పటికే వాళ్ళకి ఇలాంటి లెక్చర్స్ అన్ని విని, నిజంగా చాలా చిన్న పిల్లలాగా ఫాదర్ చేపట్టుకుని ఎల్కేజీ యూకేజీ పిల్లలు ముందుకు వెళ్తారు చూసావా, అట్లాగా గురువు చేపట్టుకుని, లేకపోతే ఒక ఏదైనా పట్టుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ డెవలప్ అయితే వాళ్ళ లైఫ్ ఎంత హాయిగా ఉంటుందంటే, ఏ క్వశ్చన్స్ పడతాయో రేపు పొద్దున పేపర్స్ లో, ఎగ్జామినేషన్ లో ఏ క్వశ్చన్స్ పడతాయో, కాంపిటీషన్స్ లో ఏ క్వశ్చన్స్ అడుగుతారో అవన్నీ ముందు సజెస్ట్ అవుతుంటాయి.
ఐ నో దిస్. నా చిన్నప్పుడు అంతా నా పిల్లకి నేను ఇలాగే చెప్పాను. క్వశ్చన్ నేను స్కూల్లో నా చిన్నప్పుడు వర్క్ చేసేటప్పుడు సంవత్సరం అంతా నేను పరమ గురువుల గురించి, మాస్టర్స్ గురించి, మెడిటేషన్ గురించి, ఫుల్ మూన్ మెడిటేషన్స్ గురించి ఇవన్నీ చెప్తూ లాస్ట్ 1 month మాత్రమే నా సబ్జెక్ట్ చెప్పేవాడిని నేను. ఆ 1 month ఏం చెప్పేవాడిని అంటే 15 క్వశ్చన్స్ ఇస్తారు వాళ్ళు. 5 క్వశ్చన్స్ ఏమో చాయిస్ లో వదిలేయాలి, 10 క్వశ్చన్స్ రాయాలి. నేను 15 క్వశ్చన్స్ అయితే 15 క్వశ్చన్స్ పడేవి. మిగతా అన్ని నెలలు నేను మెడిటేషన్ కి వాడికి ఉపయోగించుకునేవాడిని. ఈకే గారు ఒకసారి తెలిసి దగ్గర పిలిచి, నేను పత్రిసారి ఉండగా కూడా చెప్పాను నేను ఒకసారి ఓపెన్ లెక్చర్ లో, పిరమిడ్ లెక్చర్ లో, కర్నూలులో ఎక్కడ గుర్తు రావట్లేదు, కడతాడలేను, చెప్పాను. ఈకే గారి దగ్గర పిలిచి ఏం చేస్తావు నువ్వు అని అడిగారు. ఏం చేస్తాను అని అడిగితే ఆ లేదు ఇలా చేస్తున్నాడు కదా అంటే రా అని పిలిచి గట్టి పట్టుకుని ఇక్కడి నుంచి నేను ఇన్స్టిట్యూషన్ బంద్ చేయదు, పేపర్లో అవి డిక్టేట్ చేయబోకని చెప్పేశారు. తర్వాత పోయింది. అది ಎಷ್ಟು పోయిందంటే అంత ఆ పేపర్ వరకు పోయింది. ఏం చేద్దాను మీకంటే ఇట్స్ ఏ ఫ్యాకల్టీ, అది ఇట్స్ ఏ ప్రాసెస్, అది మెరికల్ ఏం కాదు. ఇంటలెక్చువల్ లెవెల్ నుంచి ఇన్స్టిట్యూషన్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత లైఫ్ చాలా సాఫ్ గా సాగడం మొదలెడుతుంది. ఎందుకంటే మన ఫిల్టర్ అయిపోయి వస్తుంది, థాటే ఫిల్టర్ అయిపోయి వస్తుంది స్పేస్ లోంచి. అది జరుగుతుంది. ఈ ప్రాసెస్ చెప్తున్నా కదా నేను, అదంతా అక్కల్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ దాకా వెళ్తుంది అంటే కొంచెం 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 డెప్త్ లోకి వెళ్తాను, ఆ మళ్ళీ 2 సెంటర్స్ ఉంటాయి. ఒకటి హార్ట్ సెంటర్, రెండోది ప్రో సెంటర్. మిగతా వాటి గురించి మనం చెప్పుకోవద్దు, అదంతా కుండలి యోగాలు వాళ్ళు చెప్పుకుంటారు, మనకు వద్దు. ఇవాళ నా సబ్జెక్ట్ వరకు నేను చెప్పేది ఏంటంటే రెండు ఇంపార్టెంట్ సెంటర్స్ చెప్తాను. ఒకటి హార్ట్ సెంటర్, రెండోది ప్రో సెంటర్. ఈ మిస్టేక్స్ అండ్ అక్కలిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మిస్టేక్స్ అందరూ కూడా అనాహత చక్రానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎందుకు లంగ్స్ ఇక్కడే ఉంటాయి, శ్వాసలు ఇక్కడే ఉంటాయి, హార్ట్ ఇక్కడే ఉంటుంది. తర్వాత ప్రాణం భగవంతుడి తాలూకు ఉనికి ఎక్కడుంది అంటే మనకి వేదంలో చెప్పిన కొలతలు వేసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మధ్యలో ఎక్కడో ఉంటుంది. ఆ లొకేషన్ అంతా మనకు అనవసరం. సో ఇదంతా మనందరూ సంబంధించింది హార్ట్ సెంటర్. ఇది సెంటర్ ఆఫ్ ది బాడీ. సెంటర్ ఆఫ్ ది అంటే లొకేషన్ కాదు, మొత్తం ఇదంతా. దీన్ని మైండ్ అంటారు. ఇది 2 మైండ్స్ ఉంటాయి. ఒకటి మన ఇండివిజువల్ మైండ్, అది మనకు తెలిసిందే. ఒక ఇండివిజువల్ కి ఒక మైండ్ ఎలాగైతే ఉంటుందో యూనివర్స్ మొత్తానికి ఒక మైండ్ ఉంటుంది. దాన్ని యూనివర్సల్ మైండ్ అంట. ఎలాగైతే మనలో థాట్ ప్యాటర్న్స్, లేకపోతే మన ప్రోగ్రామింగ్, లేకపోతే ఏదైనా ఎలాగైతే మన మైండ్ చేసి పెడుతూ ఉంటుందో, ఇందాక మొట్టమొదటి మన క్వశ్చన్ వేసుకున్నామే, ఇదంతా ఎట్లా నడుస్తుంది, సిస్టమేటిక్ ఎట్లా నడుస్తున్నది, ఏ గ్రహాలు కూడా గతి ఎందుకు తప్పట్లేదు, లేకపోతే ఈ లాస్ ఆఫ్ నేచర్, ప్రకృతి ధర్మాలన్నీ ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నాయి, వర్షాకాలంలో మాత్రం వర్షం ఎందుకు కురుస్తుంది, సీజన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, జంతువులు కానీ పక్షులు కానీ ఏవైనా సరే ఆ ధర్మం ప్రకారంగా ఎట్లా పనిచేస్తున్నాయి, ఏ ధర్మాన్ని ఏమి తప్పకుండా ఎట్లా పనిచేస్తాయి అనేటటువంటిది ఈ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ అంతా యూనివర్సల్ మైండ్ లో ఉంటుంది. మన మైండ్ ఎలాగైతే మన మైండ్ మనల్ని కంట్రోల్ చేస్తుంటుందో ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. మన మైండ్ మనం కంట్రోల్ మన మైండ్ మనల్ని కంట్రోల్ చేయాలా, మనం మైండ్ కంట్రోల్ చేయాలనే పాయింట్ వస్తుంది. మైండ్ మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటే సాధనలో ఏం చేసుకోవాలి, మనం మన మైండ్ ని కంట్రోల్ చేసుకుని, రెగ్యులేట్ చేసుకుని, కమాండ్ చేసుకుని, సిస్టమటైజ్ చేసుకుని ఇట్లా చేసి పెట్టంటే అది మన సెక్రటరీగా పనిచేస్తుంటుంది. యోగానికి పరమావధి అదే. మైండ్ కి మనం అసిస్టెంట్ గా పనిచేయడం కాదు, మనకి సెక్రటరీగా మన మైండ్ పనిచేయాలని. ఆ మైండ్ కి ఆ రూల్ వర్తిస్తుంది. ఆ మైండ్ కి అనుగుణంగా మన మైండ్ పనిచేయాలి. దాన్ని యూనివర్సల్ మైండ్ అంటాం. సో మిస్టిక్ లైన్ లో సాధన చేసుకున్నంత సేపు ఈ మైండ్, ఈ హార్ట్ పనిచేస్తుంటాయి. సాధన బాగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఏం జరుగుతుంది తెలుసా, ఈ మైండ్ నెమ్మదిగా వచ్చి హార్ట్ తో కలుస్తుంది. ఇక్కడ ఆనాపానసతిలో రహస్యం ఉంది. ఈ జాగ్రత్తగా వినండి అందరూ, ఎవరన్నా నిజంగా సాధనలో ముందుకు వెళ్ళదలుచుకుంటే. కొంతకాలం పోయిన తర్వాత ఈ ధ్యానంలో ఎప్పుడైతే మనం శ్వాసల మీద మనసు పెట్టి, శ్వాసలతో మనసు లైన్ అయ్యేదాకా మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. క్రమక్రమంగా మైండ్ ఏమవుతుంది అనుకున్నాం, మొట్టమొదటిలో మనం ఆ మైండ్ శ్వాసలతో కలిసిపోతుంది అనుకున్నాం కదా, అక్కడే హార్ట్ ఉంటుంది కదా, ఆ మైండ్ తాలూకు ప్లేస్ ఇది. ఆ మైండ్ వచ్చి హార్ట్ తో కలిసిపోతుంది. అది యోగం అంటే.
అక్కడ మన ఇంటలెక్చువల్ మైండ్ వచ్చి, ఇంటలెక్చువల్ మైండ్ ఏదైతే మనం డే టు డే లైఫ్ లో ఉపయోగించుకుంటాం, దీని ఏమంటాం ఇంగ్లీష్ లో కాన్షియస్ మైండ్ అంటాం. ఈ కాన్షియస్ మైండ్ అనేటటువంటి సూప్రా కాన్షియస్ లెవెల్స్ లోకి దిగి వచ్చేస్తుంది. అది మనం చేసేటటువంటి ఈ ధ్యాన ప్రక్రియలో సాధించుకోవాలి. ఎప్పుడైతే ఈ సూప్రా కాన్షియస్ అనేటటువంటి ఒక ప్రజ్ఞ మనలో మేల్కొందో, దీని తాలూకు రూట్ యూనివర్సల్ మైండ్ లో ఉంటుంది. దానికి దీనికి మధ్య కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ కావాలంటే దిస్ ఈజ్ ది సెంటర్. అందుకే ప్రపంచంలో ఏ యోగా స్కూల్లో అయినా ఎక్కడైనా ధ్యానం చేసేటప్పుడు ఎక్కడ చెప్తారు వాళ్ళు, భూమధ్యాన్ని ఒక మంచి లైట్ ని మీరు, భూమధ్యలో చాలా ధ్యాన ప్రక్రియలు ఉంటాయి. అందరూ చెప్పేది ఏంటి, ఒక మంచి ఒక వైట్ లైట్, గోల్డెన్ లైట్, బ్లూ లైట్ నో ఇక్కడ భూమధ్యంలో మీరు మెడిటేషన్ చేసుకుంటామా అని చెప్తారు. ఎంచేత కొంత తెలిసి చెప్తారు, కొంత తెలియక చెప్తారు. ఎందుకంటే ఇక్కడ చేసుకోవడం వల్ల ఆ మైండ్కి దీంతో కాంటాక్ట్ వస్తుంది. ఎప్పుడైతే ఉన్నటువంటి ఇండివిజువల్ మైండ్ ఏదైతే అంటామో దీనికి దాంతో కాంటాక్ట్ వచ్చిందో, ఈ మొత్తం విశ్వం మొత్తాన్ని ఏ ధర్మాలు అయితే పరిపాలిస్తున్నాయో, ఈ భూమండలాన్ని ఏ ధర్మాలు అయితే పరిపాలిస్తున్నాయో, ఈ పంచభూతాలని ఏ ప్రకృతి ధర్మాలు అయితే శాసించి నడిపిస్తున్నాయో, మనలో ఉండేటటువంటి మనం తెలియకుండా ఈ గుండె కొట్టుకోవడం కానీ, జీర్ణ ప్రక్రియ జరగటం కానీ, లేకపోతే జీర్ణం కాంతి బయటకు వెళ్ళిపోవడం కానీ, ఆక్సిజన్ మాత్రమే పీల్చుకోండి, ఇలాంటి ప్రక్రియలు ఏవైతే నడిపిస్తున్నాయో ఇవన్నీ కొన్ని ధర్మాలు నడిపిస్తూ ఉంటాయి మనం తెలియకుండా. ఏ ధర్మాలు అయితే నడిపిస్తున్నాయో ఆ ధర్మాల్లోకి మనకి ప్రవేశం వస్తుంది. దీన్ని ఏమంటారు తెలుసా ఇంగ్లీష్ లో, ది లా ఆఫ్ కరస్పాండెన్స్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో న్యాస విద్య అంటారు. అక్కల్టిజం లో ఏం చేస్తారంటే, అక్కల్టిజం సంబంధించిన గురువులు ఏం చేస్తారంటే, ఈ మన యూనివర్స్ దాకా వెళ్ళొద్దు, ఈ సౌర కుటుంబానికి సంబంధించినటువంటి ప్రజ్ఞామయ కేంద్రాలు మన లోపల ఎక్కడ ఉన్నాయో, వాటి తాలూకు కౌంటర్ పార్ట్స్ మనలో ఎక్కడ ఉన్నాయో, ఆ కేంద్రాలు మనలో ఉండే కేంద్రాలని వాళ్ళు లొకేట్ చేసి, సౌర కుటుంబంలో ఉండేటటువంటి ఆ ప్రజ్ఞకు సంబంధించిన కేంద్రాలు ఎక్కడున్నాయో లొకేట్ చేసి, ఆ కేంద్రానికి ఈ కేంద్రానికి మధ్య అనుసంధానం జరగడానికి కావాల్సినటువంటి కొన్ని ధ్యాన ప్రక్రియలు వాళ్ళు ఇస్తారు. ముందు సైన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ మనకి ఎస్ట్రాలజీ లైన్లో, ఎస్ట్రాలజీ అంటే ప్రిడిక్టివ్ ఎస్ట్రాలజీ కాదు. మన ఎస్ట్రాలజీ అంటే ఇమీడియట్ గా ఎప్పుడు పెళ్ళి అవుతుంది, లేకపోతే ఎప్పుడు పిల్లలు పుడతారు, ఎప్పుడు జాబ్ వస్తుంది, అది ఎస్ట్రాలజీ పర్పస్ కానే కాదు. దానికి ఉపయోగిస్తారు. ఎస్ట్రాలజీ ఋషులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు కనిపెట్టిన దానికి ఎప్పుడు పెళ్ళి అవుతుందో, ఎప్పుడు అదే జాతకం ఉన్నా లేకపోయినా పెళ్ళి అవుతుంది, జాతకం ఉన్నా లేకపోయినా జాబ్ వస్తుంది. దానికి ఋషులు కొన్ని వేల సంవత్సరాలు, పరాశర మహర్షి, జైమిని మహర్షి, పరామిహిరుడు వాళ్ళందరూ కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసి మన జాతకాలు చెప్పడం గురించి వాళ్ళు సైన్స్ కనిపెడతారా? కనిపెట్టరు కదా, కామన్ సెన్స్. అంచేత నేను అనే ప్రజ్ఞ అయితే అంటామో మనం, నేను అనే ప్రజ్ఞ సౌర కుటుంబంలో సూర్యుడి తాలూకు ఆధారంగా ఉంటుంది. ఏదైతే మనలో పవర్ అంటాం కదా, శక్తి అంటాం కదా, మనలో శక్తి పని చేయకపోతే భౌతిక శరీరం పని చేయదు. దాన్ని సింబాలిక్ గా అంగారకుడు అంటారు సౌర కుటుంబంలో. మళ్ళీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. ఈ తెలివితేటలనే వాళ్ళు సింబాలిక్ గా బుధుడు అనే గ్రహంగా సింబాలిక్ గా పిలుస్తారు. మనలో జ్ఞానం ఉంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానం అనండి, ఏదన్నా అనండి. దానికి సంబంధించినటువంటి ఒక 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 పాయింట్ గా వాళ్ళు బృహస్పతి అనే గ్రహాన్ని పిలుస్తారు. పేర్లు అవి, ప్రిన్సిపల్స్ అవే. అట్లాగా ఒకటే గుర్తు, అక్కడ లేనిది ఏది ఇక్కడ ఉండదు, పాసిబుల్ కాదు. విశ్వంలో లేనిది మన చుట్టూలో ఏదైతే మనకు కనిపిస్తుందో స్పేస్ అంటాం కదా, స్పేస్ లో లేనిది ఏది కూడా మనలో పాసిబుల్ కాదు. అదొక పెద్ద సైన్స్ అది. అందుకు యోగం అంటే ఏంటి, జీవాత్మ పరమాత్మ ఒకటే కాదు. యోగం అంటే జీవాత్మ పరమాత్మ, యోగం అనేది ఫైనల్ థింగ్. కానీ ఈ శరీరం ఎక్కడి నుంచి, ఏ స్పేస్ లో నుంచి వచ్చింది? ఈ శరీరంలో పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాల తాలూకు నిర్మాణంతో, కలయికతో ఎట్లా శరీర నిర్మాణం అయింది, ఈ పంచభూతాల తాలూకు రూట్ ఎక్కడ ఉన్నది, ఇవన్నీ మొత్తం అంతా తెలుసుకున్న తర్వాత యోగులు ఋషులు ఏం చేస్తారు అన్నట్లయితే న్యాస విద్య అంటాం. ఎవరైనా మీరు ఎప్పుడైనా ఎవరైనా బ్రాహ్మిన్స్ ఎవరైనా పరిచయం ఉంటే పొద్దున సంధ్యావందనం చేసుకుంటారు. ఇట్లా ముద్రలు వేస్తూ ఉంటారు. ఆ ముద్రలతో వాళ్ళు ఏం వేస్తారు, ఆ ముద్రలు ఏంటి అన్నట్లయితే, ఆ ముద్రలో వాళ్ళు ఏం వేస్తారంటే దానికి దీనికి మధ్య
ఆ ఎనర్జీ తాలూకు రెండు కూడా సింక్ అవడానికి కావాల్సినటువంటి ఆ ముద్రలో వాటిలో పెట్టి, ఆ మంత్రాల్లో వాటిలో పెట్టి చేస్తారు వాళ్ళు. దాన్ని వీళ్ళు ధ్యానాలుగా మార్చారు. నేను ఆ మార్గానికి సంబంధించినటువంటి అర్థమవుతుందా? అంటే ఎక్కడో సౌరకుటుంలో సూర్యుడు ఉన్నాడు, ఆయన కేంద్రం వల్ల ఎక్కడ ఉంది. సౌర కుటుంబంలో నా సప్తఋషులని, నా నక్షత్ర సప్తఋషులు అంటాము, ఎక్కడో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కేంద్రాల వల్ల ఎక్కడ ఉన్నాయి. చంద్రుడు అంటున్నాం మనం, చంద్రుడి తాలూకు కేంద్రం వల్ల ఎక్కడ ఉన్నది. అట్లాగా ఏవైతే స్పేస్ లో, ఆకాశంలో, లేకపోతే సౌర కుటుంబాల దగ్గర ఏదైతే కేంద్రాలు ఉన్నాయో అవి మళ్ళీ ఎక్కడ ఉన్నాయనేటటువంటిది మనకు తెలిసినప్పుడు దానికి వాటికి మధ్య కలపడానికి కావాల్సినటువంటి ఒక ధ్యాన ప్రక్రియ ద్వారా ఆ ఆ కరస్పాండెన్స్ అంటున్నాం కదా, అట్లాంటి చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే పరిమితమైన ప్రజ్ఞ, లిమిటెడ్ కాన్షియస్ అంటాం కదా, అది అపరిమితంగా మారుతుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటాం కదా మనం, అంటే వ్యక్తిగతమైన ప్రజ్ఞ అంటాం కదా. ఇండివిజువల్ కాన్షియస్ అనేటటువంటిది యూనివర్సల్ కాన్షియస్నెస్ గా అది విచ్చుకుంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళని ఏమంటారు అన్నట్లయితే అక్కల్టిస్టులు అని అంటారు. ఇదంతా కాదండి, మొత్తం అంతా అక్కడ ఉన్నది కూడా సూర్యుడిలో ఉంది, నాలో కూడా ఉన్నది కదా, ఆ చంద్రుడిలో ఉన్నది నాలో కూడా ఉన్నది కదా, ఈ మొత్తం అంతా వ్యాపించున్నది నాలో కూడా ఉన్నది కదా అని అనుకుని ఆ భావంతో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అంతా తనలోనే ఉంది కాబట్టి తనలోనే మొత్తాన్ని దర్శనం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళని మిస్టిక్స్ అంటారు. ఒకసారి కృష్ణుడి పక్క చూసుకుంటే ఆయన రెండింటిగానే పనిచేశాడు. ఎలా పనిచేశాడు? కురుక్షేత్రంలో అర్జునుడికి ఏం చూపించాడు? ఆయన విశ్వరూపాన్ని చూపించాడు. విశ్వరూపంలో ఏం చూపించాడు? ఆయనే మొత్తం ఈ రాక్షసులు, దేవతలు, విశ్వము, సౌర కుటుంబాలు, నక్షత్రాలు, గోళాలు, తారకులు మొత్తం అంతా ఆయన చూపించాడా? విశ్వరూపం అంతా ఆయన చూపించాడా? అదే కృష్ణుడు చిన్నప్పుడు ఏం చేశాడు? వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఏం చేశాడు? ఏదమ్మా నీ నోరు తెరవమనగానే మనకు మంచి పాట ఉంటుంది ఆ సినిమాలో, అది నోరు ఇప్పంగానే లోపల ఏం చూపించాడు? ఈ మహా ఎన్ని విశ్వాలు, ఇన్ని గోళని లోపల చూపించాడు. అదే కృష్ణుడు చిన్నప్పుడు నోరు తెరిచి నోట్లో మొత్తం ఇన్ని గోళాలని, సృష్టి మొత్తాన్ని అంతా చూపించాడు. అదే కృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్రం దాకా వచ్చేటప్పటికి మొత్తం అంతా విశ్వం అంతా వ్యాపించినట్టుగా చూపించాడు. అదే నేను మీకు చెప్తున్నాను. ఎగ్జాంపుల్ మీ మరి ఎలా తెలుసుకోవాలి సార్? ఆ ప్రాసెస్ ఏంటి? అంటే విశ్వంలో ఉండేది మనలో ఎలా కనెక్ట్ అయింది, మనం ఎలా విశ్వంతో కనెక్ట్ అవ్వాలి, ఈ మిస్టిక్స్ అండ్ అకల్టిక్స్ ఎలా తెలుసుకోవాలి సార్? దాని మార్గం అది ప్రాసెస్ లో మనకు తెలుస్తుందమ్మా. ప్రాసెస్ లో ఉంటుండగా మనకి ఏమొస్తుందంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. డిగ్రీ చదువుకున్నాము, అయిపోయింది. ఎంఎస్సీనో ఏదో ఎంకామో ఏదో చేసి అయిపోయింది. కొంతమంది జాబ్లో జాయిన్ అయిపోతారు. జాబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయిపోయారు, డబ్బులు ఏదో వస్తున్నాయి, సంసారం అయిపోతుంది, అలా అలా వెళ్ళిపోతుంటారు. ఆ లైఫ్ అక్కడితో వెళ్ళిపోతుంది. మధ్యలో పూజలు చేసుకుంటారు, ధ్యానాలు చేసుకుంటారు, గుళ్ళకి వెళ్తారు, అలా వెళ్ళిపోతుంటారు. ఇంకొంతమంది ఉంటారు, ఏ ఫిజిక్సో, ఏ కెమిస్ట్రీయో, మ్యాథమెటిక్సో, ఆస్ట్రానమీయో, లేకపోతే ఏదో క్వాంటమ్ ఫిజిక్స్ చదువుకుంటారు. చదువుకున్న తర్వాత వాళ్ళకి ఈ జాబ్కి వెళ్ళొద్దులే, అసలు ఈ ఫిజికల్ లాస్ అంటే ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏమైనాయి, ఫర్దర్గా వెళ్దాం అనుకుంటారు కదా. వెళ్దామని ఏం చేస్తారు వాళ్ళు? పిహెచ్డీ చేస్తారు. పిహెచ్డీ చేసిన తర్వాత కొంతమంది ప్రొఫెసర్స్ అయిపోతారు డాక్టరేట్ వచ్చిన తర్వాత. కొంతమంది జాబ్లో జాయిన్ అవ్వరు, మళ్ళా ఫర్దర్ రీసెర్చ్కి వెళ్తారు. ఇంకా ఏముంది, ఇంకా ఏముంది, ఇంకా ఏముంది తెలుసుకుందాం వెళ్తారు. చూసారా? ఇంకా ఏముంది, ఇంకా ఏముంది అని తెలుసుకోవడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మూలాల్లోకి వెళ్దాం అనుకుంటారు. వాళ్ళు మూలాల్లోకి వెళ్దాం అని కొంతమంది అనుకుంటున్నారు, పైకి వెళ్దాం అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. అర్థమవుతుందా? అది మనకు తెలుసు అంటే ఏంటి, నేనంటే ఏంటి అని తెలుసుకోవడానికి రావణ మహర్షి అనేది లోపుకి వెళ్తున్నాడు. లేదు, మొత్తం అంతలో ఏముంది అని తెలుసుకునేటువంటి బయటికి వెళ్తున్నాడు. అది మనకే తెలిసిపోతుంది. అందుకే మొట్టమొదటి ఏమైనా జర్నీ ఆఫ్ చేయడానికి లేదు. జర్నీ షుడ్ బి గోయింగ్ ఆన్ లైక్ దట్, లైక్ దట్, లైక్ దట్. ఎక్కడ మనం ప్రశాంతంగా కూర్చుని ఇక్కడతో మనకు అయిపోయింది, ఇక్కడతో మన సాధన పూర్తి అయిపోయింది, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనుకోవడానికి ఆ స్టెప్ ఎప్పుడు, ఆ థాట్ ప్రాసెస్ మనం రానికూడదు. ఆ జర్నీ అలా అనంతమైన ప్రయాణం, అనంతమైన ప్రయాణం కదా. అది తెలుస్తుంది, చాలా ఈజీగా తెలుస్తుంది. అంటే మనం ఎంత ధ్యాన సాధన చేసి లోపలికి వెళ్తూ 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 ఉంటామో అప్పుడు లోపల తెలుసుకుంటాం, ఎంత జ్ఞాన సాధన చేస్తూ ఉంటే బయట తెలుసుకుంటాం.
అంతేనా సార్? నేనేదమ్మా బాగా నేను చిన్న సింపుల్ చెప్తాను. ఎక్కువ పుస్తకాలు చదువుకుని, ఎక్కువ జ్ఞానం సంపాదించుకుని, ఎక్కువ విజ్ఞానం సంపాదించుకుని అయిన తర్వాత వాళ్ళకి మంచి గురువు దొరికితే ఇక చదువుకొని చాలే కానీ కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోమని చెప్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడు ధ్యానంలో కూర్చుని మొత్తం అంతా జీవితం అంతా ధ్యానమే ధ్యానమే ధ్యానమే, ప్రపంచం ధ్యానం లేకుండా, ప్రపంచం తెలియకుండా, ప్రపంచంలో కష్టసుఖాలు తెలియకుండా, ఏం తెలియకుండా నాకు మొత్తం అంతా హాయిగా ఉందనుకుంటే అది కొంతకాలం లేజినెస్ వస్తుంది. అర్థమవుతుందా? అది సరైన గురువు ఉంటే చేసిన ధ్యానం చాలు, ఇక ప్రపంచం దగ్గర కాస్త పనులు చెయ్యి, ప్రపంచం ఉండేటి ఒకసారి చూసిరా ఒకసారి వెళ్ళి అని చెప్పి పంపిస్తాడు. అర్థమవుతుందా? అది దానికి మనకి మంచి గురువు కావాలి. ఇది గురువు అంటే మనకి గురువు ఇద్దరు ఉంటారు. ఒకటి బాహ్యంగా గురువు ఉంటారు, లోపల కూడా గురువు. పైనుండే గురువు మంచి గురువు దొరికితే వీఆర్ వెరీ ఫార్చునేట్, బికాజ్ అడగొచ్చు వాళ్ళని. అక్కడ మన మైండ్ మన కలరింగ్ ఉండదు, ఆ మైండ్ కలరింగ్ ఉండదు. ఇక్కడ లోపల ఉండే గురువు ఉంటాడు, ఆయన ఉంటాడు, ఆయనే అసలు గురువు. కానీ అక్కడ మనం కూడా మధ్య మధ్యలో మాట్లాడుతుంటాం ఆయనతో. ఆయన మాటలా మన మాటలా మనకు అర్థం కావు, అదే కన్ఫ్యూజన్. సో అంచేత ఖచ్చితంగా గైడెన్స్ లోపల నుంచో పై నుంచో రావాలి. అది ధ్యానంతోనే వస్తుంది, లేకపోతే జ్ఞానంతోనే వస్తుంది. ఏముందమ్మా, ఇటుపక్క 2 లైన్స్ ఉంటాయి, ఇది స్ట్రైట్ లైన్, ఇటు నుంచి ఇటునే ఈ మూలకి వస్తాము, ఇటు నుంచి వెళ్ళి ఆ మూలకి వెళ్తాము. ఎక్కడో ఒక చోట జర్నీ మాత్రం స్టార్ట్ చేయాలి, మధ్యలో ఆఫ్ చేయకుండా. ఇది ఇంకా ఇంతవరకు క్లియర్ గా ఉందిగా? సార్ నేను చెప్పింది ఇంతవరకు క్లియర్ గా ఉంది కదా? ఎస్ సార్, క్లియర్ గా ఉంది సార్. క్లియర్ గా ఉంది కదా? అదే నేను సబ్జెక్ట్ వేరే చెప్పినా కూడా మీకేం కాంప్లికేట్ ఏం చెప్పలేదు, నేను సింపుల్ గానే చెప్పాను. ఏం లేదు అక్కడ సార్, చాలా సింపుల్ గా క్లియర్ గా ఉంది సార్. ఉంది. అక్కడిజం లోకి వెళ్తే నిజంగా చాలా మహా ఓషన్ అది. నేను ఆ టెక్నికాలిటీస్ లోకి వెళ్ళకుండా, మెటీరియల్స్ లోకి వెళ్ళకుండా వీళ్ళు వాళ్ళు తెలుసుకోవాలని చెప్పాను. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను. మీ అందరూ చిన్నపిల్లలు ఉన్నారని తెలియదు, దీంట్లో ఎంతమంది చిన్నపిల్లలు పెద్ద పిల్లలు తెలియదు, కానీ ముఖ్య యంగ్స్టర్స్ కి దిస్ ఇస్ ది ఏజ్ ఆఫ్ ది యంగ్స్టర్స్. అంటే మిగతా వాళ్ళు సాధన లేదని అనుకోవచ్చు మా, దిస్ ఇస్ ది ఏజ్ ఆఫ్ సైన్స్ అంటారు దీన్ని. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏజ్ ఏమంటే ఏజ్ ఆఫ్ సైన్స్ అంటాం మనం. సైన్స్ అనగానే మనకి అర్థం కావాల్సింది ఏంటి? సైన్స్ అనగా అర్థం కావాల్సింది ఏంటంటే వీ షుడ్ నో ఇట్ అండ్ డూ ఇట్. బ్లైండ్ ఫైత్ అనేటటువంటిది ఒక లెవెల్ దాకా తీసుకెళ్తుంది. ఒక లెవెల్ దాటిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. చిన్నప్పుడు మనతో శ్లోకాలు పద్యాలు చిన్న క్లాసులో బట్టి పట్టిస్తారు. పెద్దయ్యకి ఏం చేస్తారు మన చేత? వాడికి అర్థాలు చెప్తారు. ఇంకా పెద్దయ్యకి మనకి ఏం చేస్తారు? అర్థాలు మాత్రం చెప్పడం కాబట్టి దాని మీద మనతో కూడా మాట్లాడించి మనతో కూడా చెప్పిస్తారు. ఇంకా పెద్ద అయిన తర్వాత దాని గురించి తెలుసుకోమంటారు. అట్లాగే ఇప్పుడున్నటువంటి పీరియడ్ ఎలాంటిదంటే కేవలం మనం తెలుసుకోవడం ఒకటే కాకుండా దాన్ని తెలుసుకుని 10 మందికి తెలిసేలాగా చెప్పేటటువంటి ఒక విధానాన్ని కూడా అలవాటు చేసుకుని ఇంకా 100 years 200 years పోయేటప్పటికి మనకి ఏం జరుగుతుంది అన్నట్లయితే, ఏదైతే సైన్స్ ఇంతవరకు ఏదైతే కనిపెట్టలేదో అలాంటి ఎక్విప్మెంట్ వాళ్ళు సంపాదించుకొని, ఏదైతే మన ఋషులు కానీ వాళ్ళు కానీ ఎవరైతే మనకి చెప్పారో దానిని మనం సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేసేటటువంటి ఒక యుగంలోకి మనం వెళ్తాం సుమా అని మనకి పెద్దలు చెప్తున్నారు. దాని గురించే అకల్టిజం అనేటటువంటి ఒక పాత్ దీంట్లోకి వచ్చిందని అది కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ చెప్పండి, నెక్స్ట్ ఉంది సార్. మరి చాలా మంది ఇప్పుడు ఈ పాత్ ని స్టార్ట్ చేయాలి అంటే ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, అండ్ ఎంత ధ్యానం చేయాలి సార్? దీంట్లో ధ్యానం అంటేనమ్మా, అప్పుడు దీంట్లో ఫస్ట్ అంటే ఇది మహాసముద్రం ఇది. ఇది 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 అకల్ట్ మెడిటేషన్స్ అని గట్రా అంటాము. అలా ధ్యానాల గురించి నేను ఇప్పుడు యాక్చువల్ గా కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే యాక్చువల్ గా మన బోర్డు ఏది పెట్టింది మన ముందు మన శరీరంలో అకల్ట్ అనౌన్స్మెంట్ అర్థం ఏంటంటే మన కళ్ళు చెవులు ముక్కులు ఎలాగైతే బాహ్యంగా ఉంటాయో అలా కాకుండా లోపల ఉంటే కూడా ఉంటాయి కదా, వాటి ఫంక్షన్స్ అవి ముందు మనం కొంచెం తెలుసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత అది రిలేటింగ్ పార్ట్స్ తెలుసుకోవాల్సి వస్తుంది. దానికి ముందు మనం ఏం చేస్తామంటే సింపుల్ ప్రాసెస్ చెప్పగలుగుతాను ఇవాళ. తర్వాత ఎప్పుడైనా కలిసినప్పుడు ఎవరైనా ఇండివిజువల్ కూడా నేను చెప్తే నేను నెక్స్ట్ ప్రాసెస్ లో నేను గైడ్ చేయగలను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
యాక్చువల్గా మనం చేసే ధ్యానానికి కూడా పనికొస్తుంది నేను చెప్పే సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ప్రతిరోజు మనం కూర్చున్నప్పుడు ఈ శరీరం అంతా కూడా స్పేస్ లో ఉందని మొట్టమొదటి మనం, ఇది భూగోళం మీద ఉంది, ఈ భూగోళమే స్పేస్ లో ఉంది, ఇన్ని గ్రహాలు స్పేస్ లోనే ఉన్నాయి. ఏది ఏది ఉన్నా కూడా మన మన భూమి అంటే మనకు కనిపించలేదు, కానీ మన చంద్రుడు సూర్యుడు లాగా మన భూమి కూడా ఎలాడుతుంటుంది కదా, స్పేస్ లో ఎలాడుతుంటుంది కదా, మనకి అది కనిపించదు కానీ. కాబట్టి మనకి ఫస్ట్ విజన్ ఏముండాలి అన్నట్లయితే, మన భూమి అయినా మన సముద్రాలైనా మన చెట్లు అయినా అన్ని భూమి మీద ఉన్నాయి, భూమి స్పేస్ లో ఉంది, చంద్రుడు అలాగే అన్ని స్పేస్ లో ఉన్నాయి. మనం కూడా ఎక్కడ ఉన్నాం తెలియకుండా మనం కూడా స్పేస్ లోనే ఉన్నాం అని చెప్పి మొట్టమొదట, అంటే భౌతిక శరీరంతో భౌతికమైనటువంటి భూమి మీద మనం ఉన్నాం అనే భావనలో నుంచి మొత్తం ఏది ఉన్నా కూడా మొత్తం అంతా స్పేస్ లో ఉంది అనే భావన మొట్టమొదటి మనం కలిగించుకోవాలి. ఇది కష్టం, ఇది లాజికల్ గానే అర్థమవుతుంది కదా, దీంట్లో కష్టమే లేదు. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఒకటి ఉంది. పైన స్పేస్ ఉన్నప్పుడు లోపల కూడా ఏముంటుంది, స్పేస్ ఉంటుంది. సెకండ్ స్టెప్, దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఖాళీ స్థలం కొనుక్కున్నాం మనం. ఖాళీ స్థలం కొనుక్కున్నప్పుడు ఖాళీగా మొత్తం చోటంతా ఉంది. ఇల్లు కట్టుకున్నాం, 4 పక్కల వాల్స్ వేసుకుని ఇల్లు కట్టుకున్నాం. గదులు రూమ్స్ అనే ఏర్పాటు చేసుకున్నాం. రూముల్లో ఏముంటుంది, స్పేస్ ఉంటుంది. హాల్లో ఏముంటుంది, స్పేస్ ఉంటుంది. గోడ దాటి బయటికి వెళ్తే ఏముంటుంది, స్పేస్ ఉంటుంది. అట్లాగే మన చుట్టూలో స్పేస్ ఉంది, మనలో కూడా స్పేస్ ఉన్నది. ఆ స్పేస్ కి ఈ స్పేస్ కి మధ్య ఏముంది, ఒక ఫిజికల్ బాడీ ఉన్నది అన్న భావన కలిగించుకోవాలి. నెంబర్ 2, అర్థమవుతుందా? యు ఆర్ నథింగ్ బట్ స్పేస్ అవుట్ సైడ్ అండ్ స్పేస్ ఇన్సైడ్. యు ఆర్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. You are living in a human body, but actually you are outside. There is a space, inside there is a space. You are itself a space. In between the two spaces you are there as a physical body. ఆ థాట్ ప్రాసెస్ ముందు పక్కన పెట్టు. ఇది ఫస్ట్ రూల్, ఈ అకల్టిజం తాలూకు మెడిటేషన్ ఫస్ట్ రూల్. మనం నిజంగా కళ్ళు మూసుకుని నిజంగా నేను మొట్టమొదటి చెప్పినట్టు శ్వాసల్లో కానీ మనస్సు లైవ్ అయిపోతే అక్కడ చూడడానికి ఎవరుంటారు, ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంటాయి, కలర్స్ ఎక్కడ ఉంటాయి, దేవతలు ఎక్కడ ఉంటారు, ఎవరిని ఎవరు చూస్తారు, చూడడానికి మనసు లేదు కదా అక్కడ. అప్పుడు అక్కడ మిగిలింది ఏంటి, స్పేస్. ఆ స్పేస్ లోకి వెళ్ళిపోయి వివేకానందుడు రామకృష్ణ పరమహంసని ప్రశ్నించి, నాకు భగవంతుడు చూపించగలవా అంటే, చూపిస్తా కళ్ళు మూసుకో అని చెప్పి, నేను కళ్ళు మూసుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత భారం అన్నాడు, నేను వచ్చేస్తాను బయటికి, నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు స్పేస్ లోకి వెళ్ళిపోయాడు. స్పేస్ లోకి వెళ్ళిపోతే మనకు తెలియదు ఎలా ఉంటుందో, గాఢాంధకారంగా ఉంటుందేమో స్పేస్, మనకు తెలియదు ఎలా ఉంటుందో. మనకి వెలుగు అలవాటు, చీకటి అలవాటు ఉండదు కదా మనకి, ఆ చీకటి అలవాటు ఉండదు కదా. సో నిజంగా మనసులు శ్వాసలో లైవ్ అయిపోతే, మనం ఉండకపోతే ఆ స్టేట్ మనకు తెలియదు ఎలా ఉంటుందో. చెప్పడానికి అక్కడ మనం ఉన్నాం కదా, ఎలా ఉందో కాస్త చెప్పు అంటే అటు చెప్తాం మనం, లోపల మన మనసు ఉంటే చెప్తాం మనం. సో ఆ కాన్సెప్ట్ ముందు డెవలప్ చేసుకుని కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కూడా, కళ్ళు మూసుకున్నప్పుడు వీఆర్ నథింగ్ బట్ స్పేస్ అనే ఒక భావన క్రియేట్ చేసుకోవాలి. అది మనం చేసే ఛానల్లో చాలా ఈజీ. ప్రతిసారి ఆయన ఎంత సింపుల్ గా పెట్టారంటే, ఆయన చాలా సింపుల్ గా పెట్టారు. ఆయన ఇంత లోపుకి వెళ్ళి ఆయన చెప్పకుండా చెప్తే కాంప్లికేట్ అయిపోతుంది, సైన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు, అది ఎక్కువ ఇంటలెక్చువల్ అయిపోతుంది. అందువల్ల ఆయన సింపుల్ గా పెట్టేస్తే వెళ్తే వాళ్ళే వెళ్తారు, లోపుకి వెళ్ళిన తర్వాత వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పేసి అక్కడ వదిలిపెట్టారు. ఆయన లోపల జర్నీ చాలా ఉంటుంది. సో అది చేసుకోవాలి. నెంబర్ 2. నెంబర్ 3, పైనుంచి ఇక్కడ ఒక మంచి విషయం చెప్తా మీకు, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. సాధారణంగా మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అట్లా కింద నుంచి పైకి చెప్తాం మన యోగంలో. కానీ ఈ యోగ మార్గంలో పైనుంచి కిందకు వస్తాం, కింద నుంచి పైకి వెళ్తాం. ఫస్ట్ బిగినింగ్ పాయింట్ ఇక్కడ స్పేస్ లోంచి ఎనర్జీ రావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఫ్లో, ఎక్కడి నుంచి రావాల్సింది, కింద నుంచి ఇలా పైకి రాదు కదా. వర్షం ఎక్కడి నుంచి కురుస్తుంది, సన్లైట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎయిర్ ఎక్కడి నుంచి వస్తుంది, లైట్ ఎక్కడి నుంచి వస్తుంది, అన్ని పై నుంచి వస్తాయి కదా.
సో దిస్ అండర్ షుడ్ బి ద ఫస్ట్ సెంటర్. నేను ఇవాళ చాలా మంచి విషయాలు చెప్తాను మీకు, అందరు బాగా మనసు పెట్టించుకోండి. ఇది ఇక్కడి నుంచి దిగి వస్తుంది. ప్రతిరోజు ఏం చేయాలంటే సన్ రైజ్ టైంలో కళ్ళు మూసుకుని సన్లైట్ ఏదైతే ఉందో, సన్ అంటే మన ప్రాణం ఆయనే, మన ఆక్సిజన్ ఆయనే, మన ఆత్మకారకుడు ఆయనే, నేను అనే ప్రజ్ఞ ఆయనే, ఈ స్వరకుడంలో ఉన్నంత వరకు ఆ సన్లైట్ అనేటటువంటి సహస్రారంలోకి వచ్చి, పేర్లు మర్చిపోండి, ఆ టెక్నికల్ వదిలేద్దాం మనం. హెడ్ లోకి వచ్చి గ్రాడ్యువల్ గా శరీరంలో ఉండేటటువంటి ప్రతి అణువుకి, ప్రతి కణానికి, ప్రతి నరానికి, మొత్తం శరీరం అంతా కూడా ఆ సన్లైట్ మనలో డిసెండ్ అవుతున్నట్టుగా ఒక మెడిటేషన్ చేయాలి. ఆర్ అదర్వైజ్ ప్రతి బ్రీతింగ్ తో సన్లైట్ మనలో తీసుకోవాలి. మనం ప్రతి ఇన్హలేషన్ తో, ప్రతి ఉచ్ఛ్వాసంతో కూడా సన్లైట్ అంతా మనలోకి వచ్చినట్టుగా భావం చేయాలి. అట్లాగా నెమ్మదిగా ఏదైతే మన భౌతిక శరీరం అయితే దీన్ని స్పేస్ లో ఉండేటటువంటి ఆ ఎనర్జీస్ కి, ఆ ప్రజ్ఞకి, దీనికి కాంటాక్ట్ మన సంకల్పంతో ఎస్టాబ్లిష్ చేయాలి. అదృష్టం బాగుంటే ఎప్పటికప్పుడు మనకు తెలుస్తుంది, మనలోకి వస్తున్నట్టుగా రావడం మొదలుతుంది. ఇట్స్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో నెమ్మదిగా ఏం చేయాలంటే ఒక్కొక్క పార్ట్ మన మనసుతో అనుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఇక్కడికి ఎలా వస్తూ, నెమ్మదిగా ఎలా వస్తూ, ప్రతి అవయవాన్ని స్పృశించుకుంటూ, ప్రతి చక్రాన్ని స్పృశించుకుంటూ, గ్రాడ్యువల్ గా స్లోగా అరగంట పట్టినా, పావుగంట పట్టినా కూడా ఆ వెలుగు అంతా కూడా, ఆ శక్తి అంతా కూడా, ఆ చైతన్యం మొత్తం అంతా కూడా, ఆ ప్రాణశక్తి అంతా కూడా మొత్తం ఆ శరీరం అంతా ప్రవహిస్తున్నట్టుగా చాలా టైం పడుతుంది. శరీరంలో ఎక్కడైనా ఏదైనా భాగంలో మనకి ప్రాబ్లం ఉంటే ఆ ఫ్లో ఆగిపోతుంది అక్కడ. అప్పుడు నెమ్మదిగా బ్రీతింగ్స్ చేసుకుంటూ ఆ ఫ్లోని నెమ్మదిగా కిందకి పంపిస్తూ ఉంటే, ఎక్కడైతే ఫ్లో ఆగిందో అక్కడల్లా మనకి శరీరంలో ప్రాణశక్తి ప్రసారం అనేటటువంటిది సక్రమంగా జరగట్లేదు అని మనకు తెలుస్తుంది. ఇట్ ఏ ఎనర్ స్కానింగ్ అంటాం దీన్ని. ఇది చాలా గొప్ప ప్రాసెస్. అది పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అట్లా 2-3 సార్లు వెళ్ళడం ప్రాణం చేసిన తర్వాత అప్పుడు మనం శ్వాసల మీద మనసుకు వెళ్తాం కదా. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఫ్రమ్ సర్కంఫరెన్స్ టు సెంటర్. ఇదంతా సర్కంఫరెన్స్ కదా మనకి. అందులో నెమ్మదిగా లోపు తీసుకొచ్చి మొత్తం అంతా నింపాం. నేను పెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? అలా సడన్ గా ఎక్కడికి వెళ్తాం? మనం శ్వాసల దగ్గరికి వెళ్తాం అంటే, హృదయం దగ్గరికి వెళ్తున్నాం అంటే, అక్కడికి వెళ్తున్నాం మనం. ఏ కేంద్రం అయితే ఈ మొత్తాన్ని నడిపిస్తున్నదో ఆ కేంద్రానికి దీనికి లింక్. దేనికి? అక్కడ సూర్యుడికి సన్ కాన్షియస్ అంటాం దానికి మనలో హృదయానికి లింక్ అప్. అది ఆయన మొత్తం నింపిన తర్వాత ఏం చేస్తాం? ఈ సెంటర్ని బట్టి ఆ సెంటర్కి లింకప్ చేస్తాం. దెన్ ద ట్రావెల్ స్టార్ట్స్. ఇది ద బిగినింగ్ ఆఫ్ ది ట్రావెల్ ఇంటూ ద అకల్టిజం. మనం చేసే ధ్యానంతోనే లింకప్ చేయొచ్చు. ఇది యాడ్ చేశాం. ఇట్స్ ఆల్ ఏ ప్రాసెస్. ఇది ఆల్రెడీ ధ్యానంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇవి. సో అందుకని ఎక్కువ చెప్తే ఏమవుతుందంటే, అగైన్ ఇట్ విల్ బికమ్ ఇంటలెక్చువల్ దిస్ థింగ్. అంచేతే చెప్పాను నేను సన్ మెడిటేషన్ అవి నేను యూట్యూబ్ లో చాలా ఉంటాయి. శ్రీచేతన్ రాజు సన్ మెడిటేషన్ అని కొడితే వస్తాయి. నేను చాలా సన్ మెడిటేషన్ అవి చెప్పాను. మనం కూడా కాన్హా శాంతివనంలో మన 4 days నేను సెమినార్ పెట్టి అక్కడ ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైనా కావాలితే లింకులు ఇస్తాను నేను. ఇది ఎందుకన్నా ఎక్కువ దీంట్లోకి వెళ్ళొద్దు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చాలా గొప్ప ప్రాసెస్. దీనివల్ల హెల్త్ బాగుపడుతుంది. యూనివర్సల్ మైండ్ తో సన్ తాలూకు సన్ లో పెద్ద ఎక్కువ సైన్స్. ఇది సన్ కూడా గోళంగా మనకి అనిపిస్తుంది. సన్ లో కూడా సెంటర్ ఉంటుంది. సన్ కూడా కేంద్రం ఉంటుంది. మనకు కనిపించేది కేవలం సన్ గ్లోబే. ఆ సన్ గ్లోబ్ మొత్తానికి ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ కి సెంటర్ కాంటాక్ట్ ఉంది. దాన్నే గాయత్రి అంటారు. ఇట్ గోస్ ఆన్ లైక్ దట్ అమ్మా. అది చాలా వండర్ఫుల్ సార్. సో ఇప్పుడు ధ్యాన మార్గంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ ఒక పీక్ అంటే మనం నేర్చుకుంటూ వెళ్తే చాలా ఉంటది, కానీ డిఫరెంట్ స్టేజెస్ ఏవి ఉంటాయి సార్? స్టేజెస్ ఆఫ్ మెడిటేషన్, స్టేజెస్ ఆఫ్ అసలు దాని మీద మనసు పెట్టకూడదని అంటాం మామూలుగా. అంటే మెజర్మెంట్స్, కాలిక్యులేషన్స్ అసలు చేయొద్దు అంటాం మనం యోగంలో. ఇట్స్ ద ప్రాసెస్ కదా. అలా వెళ్ళిపోతుంటాము. దానికి నేను ఎక్కడున్నాను అనేటటువంటి ఇది ఫస్ట్ డ్రాప్ చేయాల్సింది అది అంటాము.
నిజమైనటువంటి యోగ సాధనలో పెద్దలు, చాలా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ కాలిక్యులేషన్స్ మెజర్మెంట్స్ ని ఆపేసేయమంటారు. ఇట్స్ ఎ ప్రాసెస్. ఎప్పటికి వెళ్తుంది, ఎప్పుడు తేలే ప్రాసెస్ ఇది, మనం అది అయిన తర్వాత తేలే ప్రాసెస్ అది. అంచేత ఎక్కడ దీని గురించి అసలు అలా వెళ్ళిపోతుండాలి తప్ప, నేను ఎక్కడున్నాను, ఏ స్టెప్ లో ఉన్నాను అనేటటువంటి దాన్ని అసలు దాని గురించి దాని గురించి ఆలోచించొద్దని చెప్తారు పెద్దలు. నేను చెప్పాను కదా, నాకు తెలిసిన ఒకటి చెప్తాను నేను మీకు. ఎంత హాయిగా మనం ఈ రెండు ఇంగ్లీష్ వర్డ్స్ చెప్తాను మీకు. రియాక్షన్స్ తగ్గుతున్న కొద్ది మీకు సాధన పెరుగుతుందని అర్థం. సింపుల్ ఫార్ములా. రియాక్షన్స్ మనలో తగ్గుతున్న కొలిది మన సాధన పెరుగుతుందని అర్థం. ఎన్ని గంటలు సాధన చేసినా, ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా, ఎంత సాధన చేసినా కూడా ఇంకా రియాక్షన్స్ మనలో వస్తూనే ఉన్నాయి, ఇంకా డిస్టర్బెన్స్ వస్తూనే ఉన్నది, ఇంకా మైండ్ వేవర్ అవుతూ ఉన్నది, ఇంకా అది ఎన్విరాన్మెంట్ తోనే కలిసి ఉన్నది. మైండ్ సపరేట్, ఎన్విరాన్మెంట్ నుంచి కానీ వాటి మైండ్ సపరేట్ కాలేదు అనుకున్నప్పుడు, అది ఎన్ని సంవత్సరాలు మనం సాధన చేసినామా, ఆ ధ్యానం ఏదైనా ముందుకు వెళ్తుందేమో కానీ సాధన ముందుకు వెళ్ళదు. నా మైండ్ మీకు అర్థమైందా? రియాక్షన్స్ అంటే ఏంటి సార్? కొంచెం రియాక్షన్స్ డెప్త్ అంటే గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ఈ చేస్తారా? రియాక్షన్స్ అంటే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఎవరో మనకు నచ్చని పని చేశాడు, వెంటనే మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఎవరు ఇంట్లో ఆ రోజు ఉప్పు ఏదో కారం అది ఎక్కువ తక్కువ అయింది అంటే మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అమ్మని అటు చెప్పాను లెక్చర్ అని అనగానే, ఏమో సార్ నాకు అర్థం కాలేదు అని అన్నారు అనుకోండి ఒకవేళ, నాకేమొస్తుంది? కోపం వస్తుంది. నేను ఎవరినో ఈకే గారిని గురువుగా అనుకున్నాను, ఏం సార్ ఈకే గారు అన్నారు కానీ ఆ పుస్తకాలు అర్థం కావట్లేదు సార్ అన్నారని, నాకేం వస్తుంది? కోపం వస్తుంది. ఏంటో మీరే ధ్యానం అంటున్నారు కానీ నాకేంటో ఆ ధ్యానం నాకేమీ నచ్చలేదు, మా గురుగారు చెప్పిన ధ్యానమే బాగుంటుంది అన్నాడు అనుకోండి ఎవరన్నా వచ్చి మన దగ్గరికి వచ్చి, మనకేమొస్తుంది? కోపం వస్తుంది. ఏదైనా మనకు నచ్చిన ఫుడ్ ఏదో ఉంది, డాక్టర్ తినదు అన్నాడు, ఆ ఫుడ్ ద్వారా వాసన బాగా వచ్చింది ముక్కుకి, మనకేం తినాలనిపిస్తుంది కదా, దట్ ఈస్ రియాక్షన్. ఎవరో మనల్ని బాగా పొగిడారు, కావాలని పొగిడారు, మనకేమొస్తుంది? ఆనందం వస్తుంది కదా, దట్ ఈస్ రియాక్షన్. ఎవరో మనల్ని బాగా తిట్టారు, ఏడుపు వస్తుంది కదా, దట్ ఈస్ రియాక్షన్. రియాక్షన్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఆ రియాక్షన్స్ నుంచి రెస్పాన్స్ ఉండాలి తప్ప రియాక్ట్ కాకూడదు అంటారు. రియాక్షన్ ఈజ్ ద ఫస్ట్ టెస్ట్ టు ఎనీ యోగి. ఆ రియాక్షన్స్ నుంచి ఓవర్కమ్ అవడం అనేది పెద్ద వాళ్ళకి కుదరదు సుమా అని చెప్పడానికే విశ్వామిత్రుడు దగ్గరికి మేనకి వెళ్ళి డాన్స్ చేస్తే విశ్వామిత్రుడు తపస్సులోంచి బయటకు వచ్చాడు. విశ్వామిత్రుడు లాంటి వాడు ఎందుకు బయటకు వస్తాడు? ఆ కథ ఎందుకు చెప్పారు వాళ్ళు మనకి అంటే, విశ్వామిత్రుడు అనుకోండి 100 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాడు, గాయత్రి మంత్రాన్ని ఇచ్చినటువంటి వాడు, ఆయన మేనకి డాన్స్ చేస్తే రామని తపస్సు అంతా వదిలిపెట్టేసేసి శకుంతల తర్వాత పుట్టింది, మళ్ళీ ఆయన తప్పు తెలుసుకుని తపస్సుకి వెళ్ళిపోయాడు. ఏం చెప్తారు మనకి అంటే, అన్ని 100 సంవత్సరాలు తపస్సు చేస్తున్నటువంటి వాడికి రియాక్షన్స్ తప్పలేదు, మనసు చంచలమైన సుమా, మిగతా వాళ్ళ సంగతి ఏంట్రా అని చెప్పడం కోసం చెప్పారంటే, విశ్వామిత్రుడు తప్పు చేసుకోవడం చెప్పలేదు మన వాళ్ళు. దోస్ ఆర్ కాల్డ్ ది రియాక్షన్. అంటే అదే శ్రీకృష్ణుడు చెప్తారు, శీతోష్ణాలు కానీ సుఖ దుఃఖాలకు కానీ కష్టసుఖాలకు కానీ ఈ ద్వంద్వాలు అంటాం కదా, వాటిలో పడకపోవడం అంటే రియాక్షన్స్ లేకపోవడం, వాటితో సంతోషిస్తే సంతోషపడి, దుఃఖం ఉంటే దుఃఖపడి, రెండు చేస్తున్న రెండు కూడా రియాక్షన్స్. సంతోషంతో తప్పేంటి సార్ అంటే, ఇక సంతోషం రేపు దుఃఖపడతాం. ఈ రెండిట్లో కూడా ఒకే స్టేట్ మెయింటైన్ చేయాలనేటటువంటిదే యోగం. అది మొట్టమొదటి అధ్యాయంలో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్తాడు. అందుకు చదువుకోవాలి భగవద్గీత. శీతోష్ణ సుఖ దుఃఖాల్లో ఆ ద్వంద్వాలకి అతీతంగా ఆ సమత్వాన్ని సాధించుమా అని చెప్తాడు. అది యోగంలో ఫస్ట్ స్టెప్. అది మనకి ఏ చివరిలోనే ఉంటుంది ఆ స్టెప్. అది అర్థమవుతుందా? రెస్పాండ్ కావాలి కానీ రియాక్ట్ కాకూడదు అని చెప్తారు. ఇది ఓకేమ్మా. నెక్స్ట్ సార్, స్పిరిచువాలిటీలో ఎలాంటి ట్రాప్స్ ఉండొచ్చు సార్? అంటే అడ్డులు, క్లాష్ అంటారు దాన్ని, సంస్కృతంలో క్లాష్ అడ్డులు సార్, ట్రాప్స్. అదే అడ్డులు బా ఏ అడ్డు ఉంటాయి? అది మొట్టమొదటి చెప్పే కదా, మనకు చాలా తెలిసి అనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, స్పిరిచువాలిటీలో అంటే మా ప్రతిసారి చెప్పినటువంటి మార్గంలో ఆయన ఎప్పుడు ఇలాంటి చెప్పరు, కానీ చాలా మంది స్పిరిచువాలిటీ అంటే ఏమనుకుంటారంటే, భగవంతుని నమ్ముకుంటే మనకి ఏ బాధలు ఉండవు అనుకుంటారు. అది ఇంపాసిబుల్. ఇది ఎగ్నెస్ట్ ది నేచర్. భగవంతుడు ఆయన ఎవరిని బాధలు పెట్టి ఆయన రక్షించడు. ఆయన అంటే మన అప్పులు చేసుకుంటే ఆయన ఎందుకు తీరుస్తాడు?
అప్పులు మనం చేస్తే ఆయన ఏం తీరుస్తాడా? ఆయన కొబ్బరికాయలు కొడితే ఆయన తీరుస్తాడా? అది పెద్ద ట్రాప్. అది పెట్టే చాలా మంది పెద్ద స్పిరిచువల్ బేస్ నడిపిస్తూ ఉంటారు. ఇది చేసుకో, అది చేసుకో, అది వస్తుంది, ఇది వస్తుంది, కుదరదు. ధ్యానంలోకి వెళ్తే ఏదో ఏదో కనిపిస్తున్నాయి, ఏదో అనుకుంటారు. అది అన్నిటిలోకి పెద్ద మాయ అది. ఇప్పుడు ఏదైనా చూడాలంటే మనం ముందు చూస్తుండాలి భూగోళం మీద. రాముడు బొమ్మలు కృష్ణ బొమ్మలు వేసుకుంటాము. ఎవరు రాముడిని కృష్ణుని చూశారు? ఆంధ్ర వాళ్ళు ఒక రాముడిని వేసుకుంటారు, నార్త్ ఇండియా వాళ్ళు ఇంకో రాముడిని వేసుకుంటారు, ఇస్కాన్ వాళ్ళు ఇంకో రాముడిని వేసుకుంటారు. ఎన్ని రాముడిలో ఏ రాముడు? ఇస్కాన్ వాళ్ళకి ఇస్కాన్ రాముడే కళ్ళగా కనిపిస్తాడు. ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర రాముడే కళ్ళగా కనిపిస్తాడు. నార్త్ ఇండియా నార్త్ ఇండియా రాముడే కళ్ళగా కనిపిస్తాడు కదా. ఇస్కాన్ వాడికి నార్త్ ఇండియా రాముడు కనిపిస్తాడా? కనిపించరు కదా. ఈ ముగ్గురు రాములు ఏ రాముడు రైట్ అంటే అసలు రాముడు ఎవరు చూశారు? రాముడిని మనం ఫామ్ మనం క్రియేట్ చేసుకున్నా ఎలా ఉంటాడు? మంచిదే, తప్పే లేదు, మంచి మంచి ఫామే కదా. సో ఇవన్నీ ట్రాప్స్ అంటాం మనం. ఇవన్నీ కూడా అందులో పడద్దు అంటారు. అర్థమవుతుంది కదా. ఇంకా కొన్ని ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొంతమందిలో కొన్ని అనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి అనిపిస్తే వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ బాగా డెవలప్ అయిపోయింది అనుకుంటారు. కొన్ని బాగా జరుగుతాయి, కొన్ని మిస్ఫైర్. సో ఆ డిస్క్రిమినేషన్ ఉపయోగించి మనం ఏంటి, ఎంతవరకు మనం చేయగలం, ఎంతవరకు మనం చెప్పగలం అనేటటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి మొట్టమొదట. ఇంకా ఇంకా చెప్పాను కదమ్మా, బుద్ధుడు ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా నచ్చుతుంది. 10 సార్లు బుద్ధుడు గురించి చెప్తారు కాబట్టి. చెట్టుకి పళ్ళు లేనప్పుడు గాలికి బాగా కొమ్మలు ఎగురుతూ ఉంటాయి. గాలి వస్తాయి. మామిడి పళ్ళు సీజన్లో మామిడి పళ్ళు బాగా వచ్చేసాయి ఆ కొమ్మలకి. అప్పుడు గాలి వస్తే పూర్వంలాగా కొమ్మలు ఎగురుతాయా? ఇంచేత ఎగరు. ఇంచేత ఆ కొమ్మలంటే ఏమున్నాయి? ఇప్పుడు మామిడి పళ్ళు ఉన్నాయి, కొమ్మలన్నీ కింద వంగి ఉన్నాయి. బుద్ధుడు ఏం చెప్తాడంటే, జ్ఞానం పూర్తిగా రానప్పుడు కొమ్మలు ఆకాశంలో ఉండి గాలికి అలా ఊగుతూ ఉంటాయి, ఆ కొమ్మలన్నీ ఎగురుతూ ఉంటాయి. అదే బాగా పళ్ళన్నీ వచ్చిన తర్వాత ఆ కొమ్మలన్నీ కిందకి వంగిపోయి ఉంటాయి. అంత డిస్టర్బ్ కావు. జ్ఞానం రాకముందు మనిషి ఇలా ఎగురుతూ ఉంటాడు. ధ్యానం బాగా అలవడిన తర్వాత ఏం చేస్తాడు అన్నట్లయితే, అలవడిన తర్వాత తల బాగా కిందకి దించుకుని వినయంగా ఉంటాడు సుమా అని చెప్తాడు. జ్ఞానం బాగా లేకపోతే బాగా గెలిచేస్తుంటాడు తప్ప, జ్ఞానం బాగా వచ్చినప్పుడు ఇంకా తల దించుకుని ఇంకా వినయంగా ఉంటాడు సుమా అని చెప్తాడు. అది జ్ఞానం తన లక్షణం. అది సాధారణంగా మనకి ఎక్కువ విషయాలు తెలిసేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, నాకు చాలా విషయాలు తెలుసు, నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, నేను చాలా పుస్తకాలు చదువుకున్నాను, ఎంతో మంది పెద్దవాళ్ళని కలిశాను, నేను ఎంతోమంది మహాత్ములు కలిశాను, అసలు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తాను. అందుకే ఈకే గారు దానికి మంచి ఇంగ్లీష్ సెంటెన్స్ ఉంటుంది. యోగా ఈజ్ నాట్ ఎన్ అచీవ్మెంట్, ఇట్ ఈజ్ అన్ యాటిట్యూడ్ అంటారు ఆయన. అచీవ్మెంట్ అంటే అర్థం ఏంటి? ఎన్ని సంవత్సరాలు చేశాను, ఎంత చేశాను, ఎంత చదువుకున్నాను, ఎంత సర్వీస్ చేశాను, ఎన్ని గంటలు నేను ప్రాణాయామం, ఇదంతా అచీవ్మెంట్ కింద వస్తుంది. బట్ యోగా ఈజ్ నాట్ ఎన్ అచీవ్మెంట్, ఇట్ ఈజ్ అన్ యాటిట్యూడ్. ఎట్లా మాట్లాడుతున్నావు, ఎట్లా ఆలోచిస్తున్నావు, ఎట్లా పనులు చేస్తున్నావు, మైండ్ ఎంత పాజిటివ్గా ఉంటుంది, ఎంత ఆప్టమిస్టిక్గా ఉంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. అందరి తాలూకు క్షేమమే మైండ్ కోరుతుందా, లేకపోతే నీకు ఇష్టం వాళ్ళందరూ బాగకూడదని, ఇష్టం వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటుందా? ఇదంతా టెస్ట్లేనమ్మా మనకి. చాలా గొప్పగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇంత గొప్ప నాలెడ్జ్ మాకు ఇంకా కావాలి అంటే మాకు ఇంత కొంచెం సమయం సరిపోదు సార్. మీరు మరీ వచ్చి మాకు ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి.